Okay, Nana, come back. Let us discuss about phasor representation. Okay. Phasor representation. Phasor representation. Okay. Nanandaramma. How to convert a sine waveform into cos? Amma, cheppandi. Enana? What is sine of 90 plus theta anta? Enana? Cos theta. Okay. Nana, what is cos of 90 minus theta anta? Emma? Hey, cos 90 minus theta? Sin theta. Okay. Cos minus theta na cos theta na okatena? Okay. Cos of theta minus 90 na okatena? Cheppandi amma. Okay. Cos of theta minus 90 na sin theta na. Okay na? Okay. Now, how to convert a cos signal to sin signal convert cheyalante? Add 90 degrees to the phase. Theta minus 90 rastu. Theta plus 90. How to convert a sin signal to cos ante nana? Subtract 90 degrees from the phase. Yes or no? Okay. Nana ade rastunnanu ikkada. Cos of. Okay. Sin of theta plus 90 ante cos theta. Cos of, okay, theta minus 90 ante this is nothing but sin theta. In order to convert a cosine signal to a sine signal, cosine signal ni sine signal la represent cheyalante nana add 90 degrees to the phase. In order to represent a sine signal in terms of cosine signal represent cheyalante subtract 90 degrees to the phase. Write down my 2 points. మై తెలుసు కదా మీకు ట్రిగ్నామెట్రీలో సింపుల్ పాయింట్స్ కదా. ఓకే, సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటానే. ఆల్ సిల్వర్ టీ కప్స్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే రాసినది. ఇది ఫస్ట్ క్వాడ్రంటేనా? కాస్ మైనస్ థీటా ఈవెన్ ఫంక్షన్. కాస్ మైనస్ థీటానా కాస్ థీటానా ఒకటే. కాస్ 90 మైనస్ థీటానా థీటా మైనస్ 90 ఒకటే కాబట్టి సైన్ థీటా. ఓకే అమ్మ, ఇవాళంతా ఇది వాడతామమ్మ. ఇవాళంతా క్లాస్ ఇవాళ సాయంత్రం దాకా ఇది వాడుతూనే ఉంటాం. ఓకే నాన్న ఒకసారి చెప్పండి అమ్మా. ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఏ కాస్ సిగ్నల్ టు సైన్ సిగ్నల్ ఏం చేయాలి మన ఫేస్కి? యాడ్ 90 degrees టు ఫేస్. రైట్ అమ్మా. కాస్ సిగ్నల్ ఈస్ కన్వర్టెడ్ టు సైన్ సిగ్నల్ బై యాడింగ్ 90 degrees టు ద ఫేస్. Cos signal converted to sine signal by adding 90 degrees to the phase. Sine signal can be converted to cos signal by subtracting 90 degrees to the phase. Sine signal can be converted to cos signal by subtracting 90 degrees to the phase. ఓకే, ఎందుకు రాపిస్తున్నానంటే ఈ మాట వినండి నాన్న ఒకసారి. నేను ఒకసారి కాస్ సిగ్నల్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడతా, ఒకసారి సైన్ సిగ్నల్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాను. ఓకే అమ్మ, ఇప్పుడు కాస్ సిగ్నల్ని రిఫరెన్స్ తీసుకుని అనుకోనా, అప్పుడు సైన్ సిగ్నల్ ఉంటే ఎలా రాసుకోవాలి? ఒకవేళ సైన్ సిగ్నల్ ఉంది దాన్ని కాస్ సిగ్నల్ రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి అంటున్నాను. ఇక్కడ ఏదో సమ్ 5 ఇస్తే ఏం చేయమంటున్నాను? 90 మైనస్ థీటా. ఓకే నాన్న, ఒక కాస్ రిఫరెన్స్ తీసుకొని ఈ సైన్ సిగ్నల్ ఇస్తే కాస్లో ఎలా రాయాలి అంటున్నానమ్మా. ఓకే, అది సబ్ట్రాక్ట్ 90 degrees ఫ్రమ్ ద ఫేస్ చేయమంటాను.
ఓకే, సైన్ సిగ్నల్ రిఫరెన్స్ తీసుకున్నాను అనుకోమ్మా. ఓకే, కాస్ సిగ్నల్ ఇస్తే సమ్ ఫైట్లా ఇస్తే ఈ కాస్ సిగ్నల్ని సైన్ సిగ్నల్ ఎలా మార్చాలి ఏమ్మా? హౌ టు కన్వర్ట్ కాస్ టు సైన్ అన్న? యాడ్ 90 degrees టు ద ఫేజ్ చేయమంటున్నాను. ఓకే, ఇలా సైన్ రిఫరెన్స్ తీసుకుంటే కాస్ని కూడా సైన్లో రాస్తాము. నేను కాస్ రిఫరెన్స్ తీసుకుంటే సైన్ని కూడా కాస్ట్లో రాస్తూ ఉంటాము. అర్థమైందా? రిఫరెన్స్ తీసుకొని చేస్తూ ఉంటాను. చెప్తాను ఇప్పుడు అదే చేయబోతున్నాను. అమ్మ అందరు చెప్పాలి నాకు. అమ్మా ఏం బైహార్ట్ చేయదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతాది వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్ రిఫరెన్స్ తీసుకుంటే సైన్ ఏం చేయాలి? కాస్ రిఫరెన్స్ అంటే అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాయమంటున్నాను. సైన్ ఎలా రాయాలి అంటే యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? 90 degrees ఏమా? సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, కాస్ని రిఫరెన్స్ తీసుకుంటే సైన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. సైన్ ఓకే రాసేటప్పుడు సైన్ రిఫరెన్స్ తీసుకున్నాం, కాస్ని ఏం చేయాలమ్మా? యాడ్ 90 degrees టు ద ఫేస్. ఏదో ఒకటి తెలుసుకుంటే చాలు, మిగతాది ఒకటి సపరేట్ చేస్తే ఇంకోటి ఎడిషన్ అయిపోయింది. సో నేను కాస్ని రిఫరెన్స్ తీసుకున్నాను, సైన్ ఎలా చేయమంటారు? సబ్ట్రాక్ట్ చేయండి 90 degrees. ఒకవేళ నేను సైన్ రిఫరెన్స్ తీసుకున్నాను, కాస్ని ఏం చేయమంటారు? యాడ్ 90 degrees టు ద ఫేస్. అంతే, సింపుల్. ఓకే సరే నాన్న, ఫేజార్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నామ్మా. ఫేజార్ రిప్రజెంటేషన్ నోటీస్ హియర్. అమ్మా సపోజ్ సమ్ సిగ్నల్ అమ్మా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను కాస్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నాను. కాస్ యాజ్ రిఫరెన్స్, కాస్ సిగ్నల్ యాజ్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఓకే, సపోజ్ సమ్ సిగ్నల్ v of t ఈక్వల్ టు vm cos ఆఫ్ ఒమేగా t ప్లస్ 39 degrees ఇచ్చారనుకున్నాను. v of t ఈక్వల్ టు vm cos ఆఫ్ ఒమేగా t ప్లస్ 39 degrees ఇస్తే డైరెక్ట్గా ఫేజార్ రిప్రజెంటేషన్ రాసేస్తున్నాను. ఈ ఫేజార్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ లెటర్స్ రాస్తాం. v ఫేజార్, దిస్ ఇస్ ఫేజార్. నన్ను ఇక్కడ పీక్ వాల్యూ చెప్పండి అమ్మా. vm కదా. ఓకే, కాస్ సిగ్నల్ అయినా సైన్ సిగ్నల్ అయినా వాట్ ఈస్ ఆర్ఎంఎస్ వాల్యూ? మ్యాక్సిమం వాల్యూ బై √2 చేసామా ఇందాక? ఓకే, దీనికి ఆర్ఎంఎస్ వాల్యూ రాసేస్తున్నాను అమ్మ. మ్యాక్సిమం వాల్యూ బై √2. యాంగిల్ ఎంత? యాంగిల్ 39 degrees. అయిపోయింది. ఇది ఫేజర్ రిప్రజెంటేషన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించింది మీకు పోలార్ రిప్రజెంటేషన్. దీన్ని నేను ఎక్స్పోనెన్షియల్ రాయొచ్చు, దీన్ని నేను రెక్టాంగులర్ ఫామ్ కూడా రాయొచ్చు. మా ఇదే దీన్నే నేను మా ఎక్స్పోనెన్షియల్ రాస్తేనా e⁻j ఆ 39 degrees అని రాస్తాను. దీన్నే నేను రెక్టాంగులర్ ఫామ్ రాయాలనుకుంటున్నాను అనుకో అమ్మ. ఆ vm/√2 అమ్మ e⁻j θ యూలర్స్ రూల్ ఉందా? వాట్ ఈస్ యూలర్స్ రూల్? cos θ ప్లస్ j sin θ అలా రాస్తున్నాము. cos ఆఫ్ 39 degrees ప్లస్ j sin ఆఫ్ 39 degrees. అర్థమైందా? ఓకే, నన్ను ఇదే ఫామ్ చెప్పండి అమ్మా. ఇదేమి ఫాము? పోలార్ ఫామ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఇది రెక్టాంగులర్ ఫామ్. సరే, ఇలా ఈ పోలార్ ఫాము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కదా. వెన్ యూఆర్ డీలింగ్ విత్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ టూ ఫేజర్స్ చేసినప్పుడు యూ డీల్ దెమ్. ఆ పోలార్ ఫామ్ అయినా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అయినా వెన్ ఆర్ డీలింగ్ విత్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ టూ ఫేజర్స్ ఉంటే యూజ్ ఇట్. రెక్టాంగులర్ ఫామ్ అమ్మ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫేజర్స్ చేసేటప్పుడు యూ డీల్ దెమ్. ఓకే, ఈ యూజ్ చేయండి అమ్మ. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫేజర్స్ చేసేటప్పుడు ఓకే యూజ్ ద ఆ ఫామ్లో యూజ్ చేసుకోండి. ఈజీ, మ్యానిపులేషన్ ఈజ్ ఈజీ. సరే నాన్న వినండి, ఇంకోటి చెప్తున్నా అమ్మ. నేను కాసే రిఫరెన్స్ తీసుకున్నాను. కాస్ యాజ్ రిఫరెన్సే తీసుకున్నాను, యాజ్ రిఫరెన్స్. నా టెల్ మీ v ఆఫ్ t ఈక్వల్ టు vm sin ఆఫ్ ఒమేగా t ప్లస్ 39 degrees ఇచ్చారమ్మా. ఆన్సర్ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎలా చేయాలి? కాస్ని రిఫరెన్స్ తీసుకున్నాను. ఓకే, ఇచ్చారు సైన్ ఇచ్చారు. ఏం చేయాలి? సైన్ని కాస్లో కన్వర్ట్ చేసుకోవాలి. హౌ టు కన్వర్ట్ కాస్? నాన్న సైన్ టు కాస్ vm cos ఆఫ్ చెప్పండి అన్న మైనస్ 90 degrees. సబ్ట్రాక్ట్ 90 degrees ఫ్రమ్ ద ఫేస్. దిస్ ఈస్ నాన్న vm cos ఆఫ్ ఎంతమ్మా ఇది? ఎంత? 51 degrees. ఓకే, 51 degrees అయిపోయింది. ఓకే, దెన్ ఫేజార్ రిప్రజెంటేషన్ అడిగితే ఇది పీక్ వాల్యూ, ఇది యాంగిల్. సార్ చెప్పండి అమ్మా. దెన్ వాట్ ఈస్ అ ఫేజార్? చెప్పండి. ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోండి. vm/√2 at an angle minus 51 degrees or vm/√2 into e⁻j minus 51 degrees or vm/√2 into cos of 51 degrees minus 51 degrees
plus j sin minus 51 degrees. What is cos minus theta? Cos theta ne. Sin minus theta nana? Minus sin theta. కాబట్టి cos 51 minus j sin 51 రాయొచ్చు. ఓకే, లీవ్ ఇట్. ఇది ఏ ఫామ్ అమ్మా? పోలార్ ఫామ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దిస్ ఈజ్ రెక్టాంగులర్ ఫామ్. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫేజ్ చేసినప్పుడు రెక్టాంగులర్ ఫామ్కి వెళ్ళండి. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ టూ ఫేజ్ చేసినప్పుడు అమ్మ గో ఫర్ ఐదర్ పోలార్ ఫామ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే నాన్న, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఏ రిఫరెన్స్ తీసుకొని చేసాము? కాస్ రిఫరెన్స్ తీసుకొని చేయించాను. ఫినిష్డ్? రైట్. ఓకే అమ్మా. నాన్న ఇక్కడే నాకు ఫేజార్ రిప్రజెంటేషన్ తెలుసు అనుకోండి నాన్న. హౌ టు గెట్ బ్యాక్ ద టైమ్ డొమైన్ ఇన్ఫర్మేషన్? నాకు ఫేజార్ తెలుసు, హౌ టు గెట్ బ్యాక్ ద టైమ్ డొమైన్ ఇన్ఫర్మేషన్. ఓకే నాన్న, ఒక్కసారి సరే అది కాసేపు ఆగి వస్తా. ఫస్ట్ లెట్ us టేక్ సైన్ యాజ్ రెఫరెన్స్ కూడా తీసుకుందాం. సైన్ యాజ్ రెఫరెన్స్ తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే అమ్మా, ఇప్పుడు v ఆఫ్ t ఈక్వల్ టు vm సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 49 degrees ఇలా ఇచ్చారమ్మా. ఓకే, సమ్ 43 degrees ఇచ్చారనుకోండి. ఓకే, v ఆఫ్ టీ ప్లస్ సమ్ 43 degrees ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. నాన్న సైన్ రిఫరెన్స్ తీసుకున్నాం, సైన్ వేవ్ ఫామ్ ఇచ్చారు. ఓకే, డైరెక్ట్గా ఫేజార్ చెప్పేసి ఇంకా ఫేజార్ నా చెప్పండి నాన్న. Vm by root 2 RMS value at an angle 43 degrees or Vm by root 2 into e power j 43 degrees or this is Vm by root 2 into cos of 43 degrees plus j sin 43 degrees. Yes or no? Okay. Nana ide form amma polar, ide form exponential, idi రెక్టాంగులర్ ఫామ్. ఓకే నాన్న, ఇప్పుడు వినండి. సైన్ ఏ రిఫరెన్స్ తీసుకున్నానమ్మా, సైన్ యాజ్ రెఫరెన్స్. ఓకే నాన్న, v ఆఫ్ టీ ఈక్వల్ టు vm కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 43 degrees ఇచ్చారు. చెప్పండి నాన్న. సైన్ రిఫరెన్స్ తీసుకున్నాం కానీ కాస్ ఇచ్చారు. ఏం చేద్దాం? కాస్ని సైన్లో రాసుకోవాలి. హౌ టు కన్వర్ట్ కాస్ టు సైన్? ప్లస్ 90 degrees. ఓకే, దీన్ని నేను సైన్లో రాయాలనుకుంటున్నాను. ఓకే, కాస్ని సైన్లో రాయాలంటే 43 ప్లస్ 90 degrees రాస్తాను. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 133 degrees. దెన్ క్యాపిటల్ బి ఫేజార్ అడిగితే దిస్ ద ఫేజార్. దిస్ ఆర్ఎంఎస్ వాల్యూ విఎం బై రూట్ 2 ఎట్ ఎన్ యాంగిల్ 133 degrees ఆర్ విఎం బై రూట్ 2 ఈ పవర్ జే e power j 133 degrees or this is Vm by root 2 cos of 133 degrees plus j sin 133 degrees. This is polar form, exponential form, rectangular form. ఏమా ఎనీ కన్ఫ్యూజన్ హియర్? క్లియరా అందరికీ? అమ్మ ఏదైనా రాసుకోవచ్చు నాన్న. నేను అనేది ఫేజార్ అనేది ఎలాగైనా రాసుకోవచ్చు. ఆ ఇచ్చిన సోర్స్ని బట్టి ఏదో రిఫరెన్స్ తీసుకుంటారుగా. ఒకవేళ సైన్ సోర్స్ ఇచ్చాడనుకో, సైన్లో ఇచ్చాడనుకో ఎక్సైటేషను, సైన్ రిఫరెన్స్ తీసుకొని చేసేసుకోండి క్వశ్చన్ అంతా. కాస్ రిఫరెన్స్ ఇచ్చాడనుకోండి, కాస్లో తీసేసుకొని చేసేసుకోండి. ఓకే ఏమా 39 దేని ఏం కావాలి? లేట్గా వచ్చావు కదా నువ్వు.
ఇదో నన్ను ఒకసారి చూడు, నన్ను చూడు, అయ్ నువ్వే. ఆల్ సిల్వర్ టీ కప్స్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. ఎంత వస్తుంది? కాస్ తీటా. ఓకే నాన్న, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఎంత? సైన్ తీటా. ఇదే రాసింది అక్కడ. ఇప్పుడు తీటా 90 ప్లస్ తీటానా, తీటా ప్లస్ 90 అయినా ఒకటేనా? ఇలాగ రాశాను. కాస్ని సైన్లో కన్వర్ట్ చేయాలంటే యాడ్ 90 డిగ్రీస్ టు ద ఫేస్. ఇది 90 మైనస్ తీటానా, కాస్ మైనస్ తీటానా, కాస్ తీటానే కదా. ఓకే 90 మైనస్ తీటానా, తీటా మైనస్ 90 అయినా ఒకటేనా? ఇలా సైన్ని కాస్లో కన్వర్ట్ చేయాలంటే సబ్ట్రాక్ట్ 90 డిగ్రీస్ టు ద ఫేస్. అదే రాస్తున్నాను అక్కడ అన్ని చోట్ల. ఓకే నాన్న, సరే అమ్మ ఒక్కసారి వినండి నాన్న. నోటీస్ హియర్ ఎవ్రీవన్, నోటీస్ హియర్. అయిపోయింది అమ్మ. ఇప్పుడు కాస్ట్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు నాకు ఫేజార్ తెలుసు అమ్మ. ఫేజార్ తెలిస్తే టైం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలి? ఇక్కడ టైం డొమైన్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫేజర్ రాశారు కదా. ఈ ఫేజర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే టైం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలని అడుగుతున్నాను ఒకసారి. అది రాయడానికి నోటీస్ హియర్. నేను కాస్ రిఫరెన్స్ తీసుకున్నాను. కాస్ యాజ్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఓకే నోటీస్ హియర్ అమ్మ, చూడాలి. స్టాప్ రైటింగ్, నోటీస్ హియర్. ఇది ఇచ్చారు అనుకోండి, ఫేజార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే క్యాపిటల్ వి ఫేజార్ ఈక్వల్ టు ఆ విఎం బై రూట్ 2 ఈ పవర్ ఓకే జే 39 డిగ్రీస్ ఆర్ ఓకే ఆ విఎం బై రూట్ 2 ఎట్ అన్ యాంగిల్ 39 డిగ్రీస్ ఇలా ఇచ్చారనుకోండి. సో అండ్ సో ఫేజార్ తెలుసు. ఆ టైం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఏంటని తెలియాలంటే వినండి నాన్న, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇది వి ఆఫ్ టీ కావాలంటే నాన్న మీరు తీసుకుంది కాస్ ఆర్ సైన్ ఆర్ రిఫరెన్స్? అప్పుడు రియల్ పార్ట్ అని తీసుకొని సమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నాను ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీతో మల్టిప్లై చేయండి. నాన్న ఈ ఫేజార్ చెప్పండి అమ్మా, ఫేజార్ చెప్పండి. వాట్ ఈస్ ఫేజార్ హియర్? విఎం బై రూట్ 2 ఇంటూ ఈ ఏదో ఫామ్ తీసుకొని రాసిన ఈ పవర్ జే 39 డిగ్రీస్ ఇలా రాసాను అమ్మ. ఈ రూట్ 2తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ మీరు తీసుకుంది పీక్ వాల్యూ రాస్తున్నారా, ఆర్ఎంఎస్ వాల్యూస్ రాస్తున్నారా? ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూస్ని మళ్ళీ పీక్ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే రూట్ 2తో మల్టిప్లై చేస్తున్నాను అమ్మ. ఇక్కడ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయింది. చెప్పండి అమ్మ ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దిస్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఓకే రూట్ 2 క్యాన్సిల్ విఎం ఇంటూ నాన్న ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి లాగా వచ్చిందమ్మా. ఈ పవర్ ఏ ప్లస్ బి ఈ పవర్ జే ఒమేగా టీ ప్లస్ 39 డిగ్రీస్ ఎస్ఆర్నా అమ్మ. యూలర్స్ రూల్ ఈ పవర్ జే తీటా. చెప్పండి అమ్మ ఏముంటుంది ఇక్కడ? కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా. ఓకేనా? దీంట్లో రియల్ పార్ట్ చెప్పండి అమ్మ ఏంటి? విఎం కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 39 డిగ్రీస్. ఓకే 39 డిగ్రీస్. ఇదేనా మీ అసలు టైం డొమైన్ ఇన్ఫర్మేషన్? ఇదేనా? దీంతో స్టార్ట్ అయ్యి ఇది ఫేజార్ రాసాము. ఇప్పుడు ఫేజార్ తెలిస్తే ఈ టైం డొమైన్ ఇన్ఫర్మేషన్ రాయాలంటే కాస్ట్ రిఫరెన్స్ తీసుకుంటే ఏం చేయమంటున్నాను? రియల్ పార్ట్ తీసుకోండి. దీంతో రూట్ 2తో మల్టిప్లై చేస్తున్నాను, పీక్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ తీసుకోండి, అంతే అయిపోయింది. ఇలా వచ్చేస్తున్నాము. సరే ఫినిష్డ్ ఏమా? క్వశ్చన్స్లో చేసేటప్పుడు నాన్న ఫేజార్స్ వచ్చేస్తే మనం ఏంటంటే నాన్న వినండి, ఎస్ క్యూబ్ ఏ అంటే ఏంటి? సైనుసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్. ఎప్పుడైనా సైనుసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ చేయాలంటే అంటే ఏసీ సోర్స్ గివెన్ టు ద నెట్వర్క్ ఫర్ అ లాంగ్ టైం ఇచ్చేసారు. అప్పుడు అనాలిసిస్ అంతా మీరు ఫేజార్స్లో కన్వర్ట్ చేసుకొని రాసుకోవాలి. జే ఒమేగా డొమైన్లో కన్వర్ట్ చేసుకొని రాసుకోబోతున్నాం. అంతా అనాలిసిస్ అంతా ఎప్పుడు చేసినా. రెసిస్టర్ ఉందంటే ఆర్తో రీప్లేస్ చేస్తాం. ఎల్ ఉందనుకోండి జే ఒమేగా ఎల్తో రీప్లేస్ చేస్తాం. ఎల్కి యూనిట్స్ ఏంటి? హెన్రీస్. జే ఒమేగా ఎల్కి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఇంపిడెన్స్లో కన్వర్ట్ చేస్తాం. కెపాసిటెన్స్ సికి ఫారెడ్స్. మైనస్ జే బై ఒమేగా సి లేకపోతే 1 బై జే ఒమేగా సికి యూనిట్స్ ఓమ్స్. అంతానైనా ఇంపిడెన్స్ డొమైన్ జే ఒమేగా డొమైన్ ఫేజార్ డొమైన్లో మార్చేసుకొని చేసుకోబోతున్నాం క్వశ్చన్స్ అన్నిటిని. ఓకే ఈ సైనుసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఎప్పుడేం చేయాలంటే అంతా ఫేజార్ డొమైన్లో మార్చేసుకోవాలి. చేసుకొని అనాలిసిస్ చేయబోతున్నాం. ఓకే ఒకవేళ కాస్ట్ మీరు రిఫరెన్స్ తీసుకొని చేస్తే నాకు ఫేజార్ ఇస్తే హౌ టు గెట్ ద టైమ్ డొమైన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలా చేయాలి అని చెప్తున్నాను. వాడు ఫేజార్ ఇచ్చేసాడు. ఫేజార్ ఇచ్చేసి టైమ్ డొమైన్ ఇన్ఫర్మేషన్ అడిగితే దిస్ ఈస్ ద వే హౌ టు డూ. రియల్ పార్ట్ తీసుకోండి.
ఫినిష్డ్ నాన్న? సరే అమ్మ, ఇప్పుడు సైన్ యాజ్ ఏ రిఫరెన్స్ తీసుకున్నాం నాన్న. సైన్ యాజ్ ఏ రిఫరెన్స్, ఓకే, తీసుకున్నాం అమ్మ. ఇప్పుడు సైన్ యాజ్ ఏ రిఫరెన్స్ తీసుకొని, ఓకే, సైన్ యాజ్ ఏ రిఫరెన్స్, సైన్ యాజ్ ఏ రిఫరెన్స్ నాన్న. ఓకే, నోటీస్ హియర్ అమ్మ. ఇప్పుడు నాకు v of t ఈక్వల్ టు, వెరీ గుడ్ నాన్న, Vm sin ఒమేగా t ఇలా ఇచ్చారు కదా, 43 degrees ఇది ఇచ్చారు అనుకోండి నాన్న, ఇది ఇచ్చారు. ఓకే, నాకు ఇది తెలియదు. ఇది తెలియకుండా నాకు ఓన్లీ ఫేజర్ రిప్రజెంటేషన్ ఒకటే తెలుసు, ఫేజర్ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్ V ఫేజర్ ఈక్వల్ టు ఆ Vm/√2 43 degrees మాత్రమే తెలుసు అనుకోండి. హౌ టు గెట్ బ్యాక్ ద టైమ్ డొమైన్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం చేద్దాం నాన్న? వెరీ గుడ్ నాన్న, అక్కడ రియల్ పార్ట్ తీసుకున్నాం కాస్ అన్నప్పుడు, ఇక్కడ ఏం చేయాలి? ఇమాజినరీ పార్ట్ తీసుకుంటున్నాం. ఓకే, నాకు v of t కావాలంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్, ఓకే నాన్న, ఇది RMS వాల్యూ కదా, దాన్ని పీక్ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? √2తో మల్టిప్లై చేసి దాని ఫేజర్ ఇంటూ e⁻j⍵t చేస్తున్నానమ్మా. Vm/√2 ఇంటూ, ఓకే, e⁻j ఆ 43 degrees. This is imaginary part. Okay, √2 cancel, Vm into e⁻j⍵t plus 43 degrees. √2 cancel. Okay, this is imaginary part of Vm into cos of ω_t plus 43 degrees plus j sin ω_t plus 43 degrees. Okay, what is the imaginary part nana ikkada? That's your time domain information. మీ ఇష్టం అమ్మ, సైన్ అయినా రిఫరెన్స్ తీసుకోండి, కాస్ అయినా రిఫరెన్స్ తీసుకొని చేయండి నాన్న. Finished? Okay, done. సరేనా? నోటీస్ హియర్ ఎవ్రీవన్, నోటీస్ హియర్ అమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒకసారి ఏసీ సోర్స్ కనెక్ట్ అక్రాస్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ చూసుకుందాం అమ్మా, ఒకసారి రిలేషన్స్. ఓకే, ఏసీ సోర్స్ కనెక్టెడ్ అక్రాస్ రెసిస్టర్. నేను ఒక్కసారి నాకు చెప్పండి అమ్మా, నోటీస్ హియర్. ఇండక్టర్ తీసుకుంటే కరెంట్ లీడ్సా లాగ్సా? ఏమా? కెపాసిటర్ తీసుకుంటే కరెంట్ లీడ్సా లాగ్సా? రెసిస్టర్ నానా? ఓకే నానా, అయ్యో నాకు క్లారిటీ లేకపోతే ఆ మాట మాట్లాడబోతున్నాయి, ఇప్పుడు అన్నీ చూడబోతున్నాయి. ఓకే, ఏంటి అసలు ఏంటి ఇదంతా ఒకటి. అలాగే నానా, వాట్ ఈస్ ద ఇంపెడెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఎల్ వర్కింగ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ ఒమేగా? ఏమా? j⍵L లేదా jXL. ఎలా వచ్చింది? ఎందుకు రాయాలి అలాగే? అదంతే కదా, అంతే. ఓకే సరే, చూద్దాం. నేను ఆ మాటలు మాట్లాడబోతున్నాను ఇప్పుడు కాసేపు ఆగి, సరేనా? ఓకే, అంటే మీరు కాలేజీలో అడిగితే మీకు అదే చెప్తారు, మీ క్లాస్ టీచర్స్ కానీ వాళ్ళు అదంతే, ఏం అడగద్దు, గట్టిగా అంటారు, వెళ్ళిపోతారు మీరు. మాట్లాడదాం, సరేనా? లెట్ us కనెక్ట్ ఏసీ సోర్స్ అక్రాస్ రెసిస్టర్. చూడండి అమ్మా, నెక్స్ట్ 1 by 1 వెళ్దాం. సరే, వెన్ ఏసీ సోర్స్ ఇస్ కనెక్టెడ్ అక్రాస్, వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, ఎట్ ఎ టైం జరగాలి. సరే, ఏసీ సోర్స్ కనెక్ట్ అక్రాస్ ఏ రెసిస్టర్. దిస్ ఏ R ohms. ఓకే, R ohms. నా దిస్ ఏ V of t. V of t ఇక్కడ కనెక్ట్ చేస్తున్నానమ్మా. V of t ఈక్వల్ టు, మీ ఇష్టం నాన్న, కాస్ అయితే కాస్, సైన్ అయితే సైన్.
సైన్ ఆఫ్ ఒమేగా టీ, సైన్ తీసుకొని రాస్తున్నాను ఒమేగా టీ. ఇది ఏసీ సోర్స్ కాబట్టి ఇట్స్ కీప్ ఆన్ ఆల్టర్నేటింగ్ పాజిటివ్ నెగిటివ్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఎస్తాను ఓకే. నేను ఒక మాట వినండి అమ్మా, చెప్తున్నా వినండి సరిగా, వినండి. ఏసీ సోర్స్ ఇలా పెట్టినప్పుడు పొలారిటీస్ ఎప్పుడు పెట్టద్దు, ప్లస్ మైనస్ పెట్టద్దు. ఓకేనా? ఎందుకు పెట్టద్దు? ఏసీ సోర్స్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇలాగే ఉండాలి అంతే. వి ఆఫ్ టీ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ. ఇది నాన్న ఏముంటుంది ఇక్కడ, వాట్స్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం, ఇక్కడ ప్లస్ ఇది మైనస్ వస్తుందమ్మా ఇక్కడ ఇది. ఓకే, నెక్స్ట్ నాన్న కొంత టైం అయిపోయి నాకు ఇదేమైపోయింది, మైనస్ ప్లస్ అయిపోయింది. ఈ పొలారిటీస్ ఏమో మైనస్ ప్లస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏమైపోయింది అనేది ప్లస్ మైనస్, మళ్ళీ ఆ తర్వాత కాసేపాకి ఏమైంది మైనస్ ప్లస్. ఇట్స్ కీప్ ఆన్ రివర్సింగ్. ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ టైం ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ లైక్ దిస్. ఇంకో ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర మైనస్ ప్లస్ అయింది అనుకో, కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ ద అదర్ డైరెక్షన్. మళ్ళీ ప్లస్ మైనస్ వచ్చింది అనుకో, కరెంట్ విల్ బి లైక్ దిస్. మైనస్ ప్లస్ వస్తే కరెంట్ విల్ బి అదర్ డైరెక్షన్. కీప్ ఆన్ చేంజింగ్. అర్థమైందా? అందుకే పొలారిటీస్ పెట్టకూడదు అమ్మ, అర్థమైందా? ఓకే, ఇంటర్వ్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను రిప్రజెంట్ చేయమంటే ఇది ఇంతే, మీరు చేయకూడదు, ఇంకేం పొలారిటీస్ ఏం పెట్టకూడదు. సరే, ఎనాలిసిస్ చేసేటప్పుడు ఎనాలిసిస్ ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయాలి కదా. నేనేం చేస్తాను అంటే ఎట్ సమ్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం డిఫైన్ చేసుకొని చేయాలి. ఒక ఎనాలిసిస్ చేసేటప్పుడు ఏంటి వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయంటే నేనేం చేస్తున్నానంటే ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ టైం ఈ ఇన్స్టెన్స్ దగ్గర మాట్లాడుతున్నాను. ఈ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర ఇది ఎలా ఉంది ప్లస్ మైనస్. ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర ఇది ఎంత ప్లస్ మైనస్ తీసుకుంటే అప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం? ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తుందని కరెంట్ డైరెక్షన్ ఇలా డిఫైన్ చేస్తాం. నన్ను అర్థమైందా? మీరు విడిగా అయితే పొలారిటీస్ పెట్టకూడదు. ఎనాలిసిస్ నేను చేసేటప్పుడు ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర డిఫైన్ చేసి మాట్లాడుతున్నాను. ఈ చేంజ్ అయిపోతాయి నాన్న, కాసేపు అయితే ఇది మైనస్ ప్లస్ అయిపోయింది, కాసేపు అయితే ప్లస్ మైనస్ అయిపోయింది. ఇది అడుగుతారు, చెప్పేటప్పుడు మీరు ఇలా చెప్పాలి, డిఫైన్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ గీసేసి ఇది ప్లస్ మైనస్ అని పెట్టేస్తే అడిగితే మీరు జస్టిఫై చేసుకోవాలి, చేసుకోకపోతే మాత్రం కష్టం మళ్ళీ. ఓకే, రైట్. సరే నాన్న, రైట్ నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్ ఐఆర్? ఐఆర్ ఏంటమ్మా? ఓకే, దిస్ ఐఆర్ ఆఫ్ టీ నాన్న, ఇది వాట్ ఈస్ ద వోల్టేజ్ విఆర్ ఆఫ్ టీ చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ అయితే కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ లైక్ దిస్. డ్రాప్ పొలారిటీస్ నాన్న ప్లస్ మైనస్ విఆర్ ఆఫ్ టీ. ఇక్కడ నాన్న వాట్ ఈస్ విఆర్ ఆఫ్ టీ నాన్న? ఇక్కడ వి ఆఫ్ టీ ఎంతమ్మా? ఇక్కడ విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ. అది దెన్ హోమ్స్ లా వాట్ ఈస్ ఐఆర్ ఆఫ్ టీ? విఆర్ ఆఫ్ టీ బై ఆర్. ఎంతమ్మా ఇది? విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ డివైడ్ బై ఆర్. రైట్ నౌ ఓకే, ఈ విఎం బై ఆర్ని నేను ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఐఎం అనుకుంటున్నాను. ఓకే, దేర్ఫోర్ వాట్ ఈస్ ఐఆర్ ఆఫ్ టీ దెన్? ఓకే, ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఓకే, వేర్ ఐఎం వాట్ ఈస్ దట్ ఐఎం నానా? విఎం బై ఆర్. ఇదేమో విఆర్ ఆఫ్ టీ, ఇదేమో ఐఆర్ ఆఫ్ టీ. ఓకేనా ఎవ్రీవన్? రైట్ అమ్మా, ఇక్కడే ఇంకోటి మాట్లాడచ్చు నాన్న. ఒక సైన్ ఒమేగా టీ రిఫరెన్స్ తీసుకుంటే ఇది సైన్ ఒమేగా టీ ప్లస్ 0 degrees లాగా ఉంది, ఇది కూడా సైన్ ఒమేగా టీ ప్లస్ 0 లాగా ఉంది సార్. దెన్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్కి వోల్టేజ్కి నాన్న? ఇక్కడ 0 degrees, అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్. ఓకే, ఊరికి ఒకవేళ ప్లాట్ చేస్తే వేవ్ ఫార్మ్స్లో ప్లాట్ చేసాను అనుకో, ఇక్కడ వేవ్ ఫార్మ్స్లో ప్లాట్ చేస్తే ఓకే, ఇది నా కరెంట్ అనుకుంటే ఇది నా వోల్టేజ్ వేవ్ ఫార్మ్ సంథింగ్ లైక్ దిస్. ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 ఉందనుకుంటే నేను ఇలా గీస్తున్నానమ్మా. Okay, this is my voltage waveform, this is my current waveform. In phase లో ఉన్నాను, ఇన్ ఫేజ్ వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేజ్. నేను ఆర్ గ్రేటర్ దెన్ 1 అనుకొని గీసానమ్మా. ఒకవేళ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏమైతే? ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటే నేను సేమ్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై ఐఎం, దిస్ ఈజ్ మై విఎం.
Vm equal to Im into R. Okay, this is my omega t axis. Voltage current ఎలా ఉన్నాయి నాన్న ఇన్ ఫేజ్ నాన్న అది ఒకసారి రాయండమ్మా ఈ V of t ఈక్వల్ టు Vm sin of omega t ప్లస్ 0 చూపించండి ఇలా చూపించండి మీరు I of t VR of t IR of t IR of t ఈక్వల్ టు Im sin of omega t ప్లస్ 0 అని రాయండి. ఇన్ ఏ రెసిస్టర్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేజ్. In a resistor, voltage and current are always in phase. Rasera? In a resistor, voltage and current are always in phase. Voltage and current are always in phase. Sorry. Amma, instantaneous power raidamma. Amma, instantaneous power. Next, instantaneous power. What is instantaneous power? Product of voltage into current. PR of t, nothing but VR of t into IR of t. What is VR of t? Chappandamma. Vm sin of omega t. What is IR of t? Im sin of omega t. Then this is a Vm into Im sin square వచ్చింది. ఓకే మా sin square ఎలా రాయించినా మీరు 1 minus cos of 2 omega t divided by 2. చాలా ఇంపార్టెంట్ ఈ పవర్ది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే దిస్ ద పిఆర్ ఆఫ్ టీ ఇలా వచ్చిందమ్మా పిఆర్ ఆఫ్ టీ. నేను ఒకవేళ దీన్ని ప్లాట్ చేశాను అనుకో అమ్మా ప్లాట్ చేశాను అనుకో ఓకే ఇది Vm Im by 2 పక్కన పెట్టేసేసాను 1 minus cos of 2 omega t వచ్చింది పిఆర్ ఆఫ్ టీ. నాన్న 1 అంటే కాన్స్టెంట్ ఉంటుంది నాన్న కాన్స్టెంట్ ఒమేగా టీ కాన్స్టెంట్ cos 2 omega t మీకు కాస్ సిగ్నల్ తెలుసు cos 2 omega t 1 ఇదేమో 1 minus cos 2 omega t గీస్తే నాకు చెప్పండి అమ్మా ఎలా ఉంటుందమ్మా వేవ్ ఫామ్ చెప్పండి ఒకసారి 1 అంటే కాన్స్టెంట్ నాన్న ఎప్పుడు 1 ఓకే అమ్మ ఇది cos 2 omega t చెప్పండి నాన్న ఒకసారి ఓకే ఇలా వచ్చింది cos 2 omega t ఎసానో ఇదేనా వచ్చేది ఇలా వచ్చింది. వాట్స్ ద మ్యాక్సిమం వాల్యూ +1 మినిమం వాల్యూ ఎంత నాన్న -1 నాన్న ఒకసారి ఆగండి అమ్మా స్టాప్ రైటింగ్ నోటీస్ హియర్ +1 -1 అమ్మ ఇప్పుడు 1లో నుంచి 1 తీస్తే ఎంత నాన్న ఈ 1లో నుంచి ఈ 1 తీస్తే ఎంత అంటున్నాను 0 వచ్చింది. అమ్మ ఈ 1లో నుంచి ఈ 0 తీస్తే ఎంత 1 వచ్చింది నాన్న. ఈ 1లో నుంచి -1 తీస్తే ఎంత 1 minus of -1 2. అమ్మ నేను అది ప్లాట్ చేస్తేనా నాకు ఎలా వచ్చిందంటే ఈ వేవ్ ఫామ్ సంథింగ్ లైక్ దిస్. ఎస్ ఆర్ నో వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి 0 to 2 వచ్చిందమ్మ 0 to 2. ఇది ఎక్కడైతే -1 ఉందో అక్కడ నాకు పీక్ వచ్చింది -1 దగ్గర పీక్ వచ్చింది -1 దగ్గర పీక్ వచ్చింది ఎస్ ఆర్ నో ఓకే ఇలా వచ్చిందమ్మా క్లియర్ ఎవ్రీవన్. అది వేవ్ ఫామ్ అంటే ఒకవేళ నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను అనుకోండి అమ్మ పవర్ వేవ్ ఫామ్ నోటీస్ హియర్ అందరూ ఒకవేళ పవర్ వేవ్ ఫామ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తే నాన్న ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అయినా పవర్ అంటే నాన్న ఈ వోల్టేజ్ ఇంటూ వోల్టేజ్ నా పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఎంత పాజిటివ్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఎంత పాజిటివే అమ్మా 1 వేవ్ ఫామ్ 0 అయిపోతే పవర్ ఎంత 0 నాన్న. ఇది నేను పవర్ ఇక్కడే గీస్తే నాకు ఎలా వచ్చిందంటే నాన్న ఇలా వచ్చి ఇలా వచ్చింది ఇక్కడ మళ్ళీ ఓకే మళ్ళీ ఇలా వచ్చి ఎందుకంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ కూడా పాజిటివ్ కదా ఓకే మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అలాగే ఉంది వేవ్ ఫామ్ చూడండి అక్కడ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ 0 అయ్యి నాన్న ఇది మళ్ళీ దీనివల్ల కూడా మళ్ళీ పీక్ వచ్చింది కనిపిస్తుందమ్మా ఏనా దిస్ ఈస్ ద వేవ్ ఫామ్ ఆఫ్ పవర్ పిఆర్ ఆఫ్ టీ. ఇది మీరేం రాయద్దులేమ్మా ఇక్కడ చూపించద్దులే మీరు అబ్జర్వ్ చేసుకోండి చాలు ఓకే అలా చూపిస్తా క్లియరా అందరికీ
సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద పిఆర్ ఆఫ్ టీ కదా. ఇప్పుడు ఏ రాసాను, ఇది ఇన్స్టంటేనియస్ పవర్ ఎట్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం, పవర్ ఎట్ ఎనీ ఇన్స్టెన్స్. అమ్మ ఇప్పుడు యావరేజ్ పవర్ చెప్పండి నాన్న. యావరేజ్ పవర్ పి యావరేజ్ చెప్పాలి. దీన్ని తీసుకొని ఓకే నన్ను హౌ టు క్యాలిక్యులేట్ యావరేజ్ పవర్ చెప్పండి అమ్మా. 1/పీరియడ్ మీకు తెలుసు, ఓవర్ ఏ పీరియడ్. ఓకే దట్ పిఆర్ ఆఫ్ టీ డి ఒమేగా టీ చేస్తారు. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ నాన్న 1/2π ఇంటిగ్రల్ 0 to 2π. ఆ పిఆర్ ఆఫ్ టీ ఎంత? విఎం IM/2 ఇంటూ 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే నాన్న ఈ విఎం/IM అన్ని పక్కన పెట్టేస్తున్నానమ్మా. దిస్ ఈజ్ నథింగ్ బట్ విఎం/IM/2π ఇంటూ 2 పక్కన పెట్టేశాను. ఇంటిగ్రల్ 0 to 2π 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ డి ఒమేగా టీ. ఆర్ దిస్ ఈస్ విఎం/IM/2 ఇంటూ 1/2π. నాన్న ఒక్కసారి నాకు చెప్పాలమ్మా, ఇప్పుడు నోటీస్ చేయరు నాన్న, చెప్పండి అమ్మా. 0 to 2π 1 డి ఒమేగా టీ మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ టీ ఒమేగా టీ. ఒకసారి ఆగండి, నోటీస్ హియర్, నోటీస్ అబౌట్ టెల్ మీ నాన్న వాట్ ఈస్ వాల్యూ నాన్న కాస్ 2 ఒమేగా టీ ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ అమ్మా. దిస్ వాల్యూ నాన్న 0. ఈ 1కి ఇంటిగ్రల్ ఎంత? ఒమేగా టీ. ఒమేగా టీకి సబ్స్టిట్యూట్ ద లిమిట్స్ నాన్న 2π మైనస్ 0. ఓకే ఎంత వచ్చింది చెప్పండి అమ్మా. దెన్ విఎం/IM/2 ఇంటూ 1/2π. ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నానా ఇక్కడ. దిస్ ఇస్ 2π మైనస్ 0. అవునా? ఈ 2π క్యాన్సిల్ అయిపోయినాను. ఎంత వాల్యూ? ఇవి 2π క్యాన్సిల్ అయింది. ఎంత వచ్చింది? విఎం/IM/2. దిస్ ఇస్ ద పి యావరేజ్. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఆ పి యావరేజ్ చూస్తే దిస్ పి యావరేజ్ ఎలా వచ్చిందంటే ఆ విఎం/IMని నేను కావాలంటే /2ని విఎం/√2 IM/√2 అని రాసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? అమ్మ ఎక్కడ చూస్తాం విఎం/√2 సైన్ వేవ్ ఫామ్ కానీ కాస్ వేవ్ ఫామ్కి ఏంటి? ఆర్ఎంఎస్ వాల్యూస్. ఎక్సలెంట్ అన్న. therefore this P average is nothing but a VRMS into IRMS or VRMS square by R or IRMS square into R. ఓకే అమ్మ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. క్వశ్చన్స్ అన్ని దీని మీద అడుగుతున్నారు. డన్ కంప్లీటెడ్. ఓకే సరే నాన్న, ఎప్పుడైనా పవరు ఏ సబ్జెక్ట్లో అయినా సర్క్యూట్ థియరీ కాదు, ఏసీ అనాలిసిస్ ఒక్క దాంట్లోనే కాదు, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నా పవరు యావరేజ్ పవర్ అంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ వేయాలి, లేదా విఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ లేదా విఆర్ఎంఎస్ స్క్వేర్ బై ఆర్ లేదా ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్ చేయాలి. ఏంటి సార్ స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్తున్నారు ఏంటి ఇలాగా ఆర్ఎంఎస్ తీసుకోమని? సర్క్యూట్ థియరీలో మరి బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు అలా చెప్పలేదు నాన్న? ఏసీ అని ఎక్కడైనా ఆర్ఎంఎస్ వాల్యూసే తీసుకోవాలి ఎక్కడైనా. మరి సరే సార్ బేసిక్స్ చాలా క్వశ్చన్స్ చేశాం కదా, చేసినప్పుడు ఆర్ఎంఎస్ అనేది ఎందుకు చెప్పలేదు? వీడియో కరెంట్ తెలిసి I స్క్వేర్ ఆర్ రాసాము, V స్క్వేర్ బై ఆర్ రాసామా? ఎస్ ఆర్ నో? బేసిక్స్లో అన్నీ అలా చేశారు కదా, కానీ అక్కడ కూడా ఆర్ఎంఎస్ వాల్యూసే తీసుకున్నాం, కానీ మీకు చెప్పలేదు. ఎందుకు? వాట్ ఇస్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ డీసీ? డీసీకి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంతమ్మా? పీక్ వాల్యూ. అది ఎంత ఉంటే అదే చెప్పా కదా మీకు. ఎస్ ఆర్ నో? అక్కడ కూడా మన కరెంట్ పవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే I స్క్వేర్ ఆర్ రాసాం, కానీ 2 ఆంపియర్ స్క్వేర్ ఇంటూ ఆర్ రాసాం. 2 ఆంపియర్స్ అనేది డీసీ వాల్యూ కదా. డీసీకి ఆర్ఎంఎస్ ఎంత? పీక్ వాల్యూ.
అంటే నేను పవర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసినా మీరు ఆర్ఎంఎస్ వాల్యూసే తీసుకోవాలి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒక ఎలక్ట్రికల్ వాళ్ళైనా, మీరు పవర్ ఎలక్ట్రానిక్స్ అయినా, ఎక్కడైనా మిషన్స్ అయినా ఎక్కడ తీసుకున్నా ఆర్ఎంఎస్ వాల్యూసే తీసుకోవాలి. ఈసీ వాళ్ళు నా కమ్యూనికేషన్ అయినా ఎక్కడ తీసుకున్నా కూడా పవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూసే తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సరే అమ్మా, నోటీస్ ఇయర్ ఈ పాయింట్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ నాన్న? చెప్పండి అమ్మా, వాట్ ఈస్ యూనిట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి కదా మనకి. ఏమేమి ఉన్నాయి పవర్స్? యాక్టివ్ పవరు, రియాక్టివ్ పవరు, అపరెంట్ పవర్ అని ఉన్నాయి. యూనిట్ ఆఫ్ యాక్టివ్ పవర్ ఏంటి? వాట్స్. రియాక్టివ్ పవరు విఏఆర్, వోల్ట్ ఆంపియర్ రియాక్టెన్స్. అదేనా అపరెంట్ పవర్ అయితే విఏ, వోల్ట్ ఆంపియర్స్. ఇప్పుడు మాట్లాడేదంటే యాక్టివ్ పవర్, యావరేజ్ పవర్ అంటే యాక్టివ్ పవరే. ఓకే, వాట్ ఇస్ యూనిట్ అమ్మా? ఇది వాట్స్. ఓకే, వాట్స్. సరేనా? టేక్ ఏ క్వశ్చన్ అన్న, సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. Determine average power absorbed by 5 kilo ohm resistor. Determine average power absorbed by 5 kilo ohm resistor. Determine average power absorbed by 5 kilo ohm resistor. వెరీ గుడ్ అన్న ఆన్సర్. అమ్మా చెప్పాలమ్మా. 10 వాట్స్. అమ్మా 5K ఇచ్చానమ్మా. 5 కిలో ఓం రెసిస్టర్ ఇచ్చాను, 5 ఓం రెసిస్టర్ కాదు. సరే, నేను నోటీస్ ఇయర్ అమ్మా. రైట్ నౌ టెల్ మీ, చూడాలమ్మా, వాట్ ఈస్ దిస్ ఐఆర్ ఆఫ్ టీ? చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ దిస్ ఐఆర్ ఆఫ్ టీ నాన్న? ఇక్కడ దట్ విఆర్ ఆఫ్ టీ డివైడెడ్ బై ఆర్. ఓకే, వాట్ ఈస్ విఆర్ ఆఫ్ టీ నాన్న? ఇక్కడ 10 sin omega t డివైడెడ్ బై 5 కిలో. ఎస్ ఆర్ నో? 10/5 ఎంత? 2 మిల్లీ. ఓకే, సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఎస్ ఆర్ నో? అమ్మా, ఈ వే ఫామ్ ఐఆర్ ఆఫ్ టీ వే ఫామ్ నేను ప్లాట్ చేస్తే ఇలా ఉంది నాన్న. నేను ఒమేగా టీ, ఓకే, దిస్ ఈజ్ ఐఆర్ ఆఫ్ టీ నేను ప్లాట్ చేస్తే, వాట్ ఈస్ ఐఆర్ ఆఫ్ టీ ప్లాట్ చేస్తే చెప్పండి అమ్మ ఎలా ఉంటుంది? సైన్ వేవ్ ఫామ్. దిస్ ఇస్ సైన్ వేవ్ ఫామ్. ఓకే, సైన్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్? ఏమా 2 మిల్లీ యాంపియర్స్. ఇది కూడా 2 మిల్లీ యాంపియర్స్. ఎస్ఆర్ నో? ప్లస్ 2 మిల్లీ మైనస్ 2 మిల్లీ యాంపియర్స్ ఇలా వచ్చింది. నౌ టెల్ మీ నాన్న, వాట్ ఈస్ ద యావరేజ్ పవర్? పీ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. నాకు కరెంట్ తెలుసు అనుకోండి అమ్మా, ఎలా చేస్తారమ్మా? IRMS స్క్వేర్ ఇంటూ ఆర్. ఇచ్చిన వే ఫామ్ ఏంటి? సైన్ వే ఫామా, కాస్ వే ఫామా? ఏం వే ఫామ్ వస్తుంది? సైన్. వాట్ ఈస్ RMS వాల్యూ? maximum value by √2. Okay, therefore this is maximum value 2 milli divided by √2 whole square into our resistance 5 kilo. చెప్పండి అమ్మ వాల్యూ. 2 by √2 అంటే √2 milli square into 5k. Okay, this is √2 into √2 ఎంత అమ్మా? 2 milli into milli into 5k. నా 1 milli 1 కిలో క్యాన్సిల్ అయిపోయిందా? ఓకే, దిస్ ఇస్ 2. ఓకే, 1 మిల్లీ 1 కిలో క్యాన్సిల్ అయిపోయింది, 5k. మిల్లీ కిలో క్యాన్సిల్ అయిపోయింది అన్న. దెన్ టెల్ మీ నాన్న, 5 into 2 10. ఆన్సర్ 10 మిల్లీ వాట్స్. ఎవరు కిలో వాట్స్ అని చెప్పారు? 10 మిల్లీ వాట్స్. ఓకేనా? సరే, అయిపోయిందన్న. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ.
నేను అదే క్వశ్చన్ తీసుకుంటున్నా, చిన్న మాడిఫికేషన్ చేసి ఇస్తున్నాను. ఓకే, నేను అదే క్వశ్చన్ చిన్న మాడిఫికేషన్. ఓకే, నోటీస్ హియర్ నాన్న, టెల్ మీ. అదే క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఎవ్రీవన్ నోటీస్ ద బోర్డ్, నోటీస్ ద బోర్డ్. అదే 5 kilo ohm resistor అడుగుతున్నాను. ఓకే, 5K. దిస్ ఇస్ 10 sin of omega t ఇచ్చానమ్మా, 10 sin omega t. ఓకే, రైట్ నౌ ఇలా ఒక ఎలిమెంట్ పెట్టాను. డిటర్మైన్ యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్ బై ద 5 kilo ohm resistor. ఆన్సర్ చెప్పండి అమ్మా. డిటర్మైన్ యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్ బై 5 kilo ohm resistor. చెప్పండి, ఎంతసేపు? సేమా మా డయోడ్ గురించి ఏం చెప్పకపోతే ఐడియల్ డయోడ్ అంతే. ఆన్సర్ చెప్పండి అమ్మా. అమ్మా 10 milliwatts వచ్చిందా? చెప్పండి త్వరగా నాన్న. వెరీ గుడ్. సరే నాన్న పోయినండి అమ్మా. నోటీస్ హియర్, ఇక్కడ ఐఆర్ ఆఫ్ టీ నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకో. ఓకే, ఒకసారి నాన్న ఈ డయోడ్ గురించి మనం మాట్లాడితే ఇది సోర్స్ వోల్టేజ్ ఇలాగే ఉంటుంది. ఎస్తాను అమ్మ, ఇది పాజిటివ్ అయితే డయోడ్ ఏమైంది? ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. ఇక్కడ కూడా నాకు అది వచ్చేసింది. ఎస్తాను ఇది నెగిటివ్ అయితే ఈ డయోడ్ ఏమైంది? రివర్స్ బయాస్. అప్పుడు ఏమైపోయింది? ఓపెన్. అప్పుడు కరెంట్ ఏమైనా వచ్చిందా? రాలా. మళ్ళీ ఫార్వర్డ్ బయాస్కి ఏ వేవ్ ఫామ్ వచ్చింది? సేమ్ వేవ్ ఫామా, డిఫరెంట్ వేవ్ ఫామా? మరి సేమ్ ఆన్సరా, డిఫరెంట్ ఆన్సరా? డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఐఆర్ ఆఫ్ టీ తీసుకుంటే ఇక్కడ డయోడ్ కండక్ట్స్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ బయాస్, ఇట్ వోంట్ కండక్ట్ ఇన్ రివర్స్ బయాస్. ఎస్ ఆర్ నో? ఇలా వచ్చింది. నన్ను ఈ పీక్ వాల్యూ చెప్పండి. ఇందాక వచ్చినట్లే ఏమా 2 milliamperes. ఎస్ ఆర్ నో? ఓకే నాన్న, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వేవ్ ఫామ్ వచ్చింది మనకి? ఇందాక సైన్ వేవ్ ఫామ్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఏమొచ్చింది? హాఫ్ వే రెక్టిఫైర్ అవుట్పుట్ వచ్చింది. హాఫ్ వే రెక్టిఫైర్. ఓకే, then Nana, tell me what is average power? E average amma, I RMS square into R. What is RMS value of a half rectified sine wave? Im by 2. Okay, Im by 2 square into R. This Im Nana ఇక్కడ 2 milli by 2 square into 5K. 2 cancel, 1 milli square into 5K. Answer Nana? 5 milliwatts is right answer. ఏమో చూడటానికి ఒకేలాగా ఉన్నాయి క్వశ్చన్, దాంట్లో ఇంటర్నల్గా ఇది ఉంది. ఓకే, next question Anna. Determine average power absorbed. Determine average power absorbed by the resistor network. Determine average power absorbed by the resistor network. Last class ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి ఒకసారి. లాస్ట్ క్లాస్ 1 2. ఓకే, ఆన్సర్ చెప్పేసేయండి అమ్మా. వాట్ ఈస్ ద రెసిస్టివ్ నెట్వర్క్ ఈక్వలెంట్ అని చెప్పేసేయండి. K
కేస్ 3 థెవెనిన్స్లో లాస్ట్ క్వశ్చన్ చెప్పాను క్లాస్లో. కేస్ 3 థెవెనిన్స్ తీసి లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరు. కేస్ 3 థెవెనిన్స్లో లాస్ట్ క్వశ్చన్ క్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఏమిచ్చినప్పుడు 5 kilo ohms. వెరీ గుడ్ అమ్మా. ఓకే నన్ను ఇక్కడ నోటీస్ హియర్ అమ్మా, హౌ దిస్ 3K ఎలా వచ్చేసినాయి? ప్యారలల్. ఈ 9K నానా ప్యారలల్. మిగతా 6K అన్నీ ఎలా వచ్చేసినాయి? ప్యారలల్ వచ్చేసినాయి. ఓకే, ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ అమ్మా. ఇక్కడ నుంచి ఈ వోల్టేజ్ సేమ్. ఓకే, నెక్స్ట్ నాన్న ఈ పాయింట్కి ఈ వోల్టేజ్ సేమ్. అప్పుడు ఇది షార్ట్ చేస్తే ఇది షార్ట్ చేశాను. అప్పుడు 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్. ఈ 3K నాన్న ఈ పాయింట్ షార్ట్ చేస్తున్నా. హౌ 3K ప్యారలల్. మిగతా 6K రెసిస్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ప్యారలల్ వచ్చేసినాయి. ఓకే, లాస్ట్ క్లాస్ ఒకసారి నా థెవెనిన్స్ థీరం మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనా ఆల్ ద 3K రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్ ఆల్ 6K రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్. అన్ని 6K రెసిస్టర్స్ ప్యారలల్. ఆల్ 9K రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్. అమ్మ 3K రెసిస్టర్స్ ప్యారలల్ కదా, వాట్ ఇస్ ఈక్వలెంట్ నాన్న? 3K ప్యారలల్ ఎంత? 1 kilo. ఓకే, 6K రెసిస్టర్స్ ప్యారలల్ నాన్న, వాట్ ఇస్ ఈక్వలెంట్ అమ్మా? 1 kilo. ఓకే నా 9K ప్యారలల్ అమ్మా, వాట్ ఇస్ ద వాల్యూ? 3K. ఓకే, వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ నాన్న? దెన్ 5 kilo ohms. అంటే ఈ మొత్తం నెట్వర్క్ ఎలా ఉంది? 5K అయిపోయింది. ఓకే, వచ్చేసింది 5 kilo ohms. ఓకే, దిస్ ఇస్ 10 sin of omega t. ఓకే, సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చనేనా? ఓకే, సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ నానా ఈ యావరేజ్ యూఆర్ గోయింగ్ టు గెట్ 5 milliwatts వస్తుంది. ఓకే, okay everyone, right. Next question Anna. Figure shows current flowing through a 10 ohm resistor. Figure shows current flowing through a 10 ohm resistor. Determine average power absorbed. Figure shows current flowing through a 10 ohm resistor. Okay, determine average power absorbed. Cheyandamma. Figure shows current flowing through a 10 ohm resistor. Answer nana 1000 watts. Very good. Nana ela calculate cheyalama power eppudaina P average current icharu. Okay, ela calculate cheyali I RMS square into R. What is the RMS value of this waveform? Peak value kada? Okay, IM square into R. Okay, what is the IM nana ikkada? Peak 10 square. What is the resistance value enti icharu meeku? 10. Answer amma 1000 watts or 1 kilowatt. 1 kilowatt. Okay,
సరే నాన్న, ఈ వేవ్ ఫామ్ ఇచ్చారు నాన్న. టెల్ మీ వాట్ ఇస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ వేవ్ ఫామ్ ఇచ్చారు, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 10 ohm రెసిస్టర్ అన్నారు. వాట్ ఇస్ ద పవర్ నాన్న? ఇదే వేవ్ ఫాము షార్ట్ టూత్ వేవ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఫిగర్ షోస్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ 10 ohm రెసిస్టర్. డిటర్మైన్ యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, డిటర్మైన్ యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్. అమ్మ ఇక్కడ కూడా పీ యావరేజ్ ఎక్కితే ఓకే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. వాట్ ఇస్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ షార్ట్ టూత్ వేవ్ ఫామ్ నాన్న? maximum value by √3 whole square into r. Okay, ఇక్కడ 10/√3 whole square into 10, 1000/3. Okay, whatever it may be, 1000/3 watts none. అసలు చూడండి, అసలు చిన్న పాయింట్, ఒక పవర్ వేవ్ ఫామ్ గీసాం, ఏదో ఎక్స్ప్రెషన్ వచ్చింది, యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. దాని మీద ఇన్ని క్వశ్చన్ సెట్ చేస్తారు వాళ్ళు. అందుకే మీకు ఆర్ఎంఎస్ వాల్యూస్ గురించి చెప్పింది. ఓకే, అది తెలిస్తేనే ఈ క్వశ్చన్స్ అన్ని మీరు డైరెక్ట్ రాసేయచ్చు. లేకపోతే ఏంటంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ విడిగా ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా, ఒక ఆర్బిటరీ వేవ్ ఫామ్ ఏదో కొత్త వేవ్ ఫామ్ ఇస్తే ఆర్ఎంఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారా? నేను క్లాస్లో చెప్పిన వేవ్ ఫామ్స్ కాదు, సైన్, కాస్, హాఫ్ రెక్టిఫై, ఫుల్ రెక్టిఫై కాకుండా ఏదో ఒక ఆర్బిటరీ వేవ్ ఫామ్ ఇచ్చారు, చేయొచ్చా చేయలేమా? ఓకే, ఆ ఫార్ములా వేసేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, ఆ టైంలో ఉందా, ఒమేగా టీలో ఉందో తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 పీరియడ్, 0 to పీరియడ్, స్క్వేర్ ఆఫ్ ద సిగ్నల్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వేరియబుల్ చేసేయండి. కంప్లీటెడ్ ఎవ్రీవన్? సరేనా, నెక్స్ట్ వన్ అమ్మ. ఏసీ సోర్స్ కనెక్టెడ్ అక్రాస్ అన్ ఇండక్టర్. AC source connected across an inductor. చేయండి. AC source connected across an inductor. AC source connected across an inductor. Okay, sorry. AC source connected across an inductor. Mock inductor connected here. Okay, this is an inductor. L henries connected. Let this IL of t. మా ఇక్కడ కూడా నాన్న ఇది ఆల్టర్నేటింగ్ సోర్స్ నాన్న. ఓకే, ఆల్టర్నేటింగ్ సోర్స్. పొలారిటీస్ ఏం చెప్పకూడదు. అనాలిసిస్ చేసేటప్పుడు ఎట్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం దగ్గర మాట్లాడి, ఒకవేళ ఇది ప్లస్ మైనస్ అనుకుంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ విల్ బి లైక్ దిస్. ఓకే, రైట్. అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ ఇండక్టర్ VL of t లైక్ దిస్. ఓకే, నేను ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్ పెట్టాను. ఇలా ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్ తీసుకుంటున్నాను, ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్. ఓకే, ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్ ఇక్కడ టేకెన్ I of t ఇలా తీసుకున్నాను. I of t ఈక్వల్ టు IM sin ఒమేగా t కనెక్ట్ చేస్తాను అనుకోండి. ఓకే, వాట్ ఇస్ దిస్ IL of t చెప్పండి ఇప్పుడు, చెప్పండి. IM. ఓకే, దట్స్ రైట్. ఇక్కడ నా కరెంట్ త్రూ ఇండక్టర్ IL of t ఈక్వల్ టు IM sin of ఒమేగా t. నాన్న ఎనాలిసిస్ నేను అంటే కాస్ అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకొని చేస్తాను. ఓకే, దాన్ని బట్టి నాన్న ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే, సరే, IM sin of ఒమేగా t తీసుకున్నాను. రైట్. Then tell me what is the voltage across inductor? Very good. L into d by dt. L d by dt of IL of t. Okay. This is L into d by dt of. Okay. What is the IL of t, Nana? IM sin of omega t. What is integration, differentiation of sin? Cos. Cos waveform. Okay. This is the VL of t. VL of t తీసుకుంటే this is Nana L into IM into omega into cos of omega t, or this is omega L
ఇంటూ Im cos of omega t, రైట్. దీన్ని నేను అమ్మ ఈ ఒమేగాల్ని ఎక్సెల్ అనుకుంటున్నాను. ఎక్సెల్ ఇంటూ Im ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ వచ్చిందని. ఈ ఎక్సెల్ వేర్ ఎక్సెల్, వాట్ ఈస్ ఎక్సెల్ అంటే ఇక్కడ ఒమేగా ఎల్. ఈ Im ఇంటూ ఎక్సెల్ని నేను Vm అనుకుంటున్నానమ్మా, కాస్ ఆఫ్ ఒమేగా టీ, వేర్ దిస్ Vm నథింగ్ బట్ Im ఇంటూ ఎక్సెల్. ఓకే, దిస్ ఈస్ మై VL ఆఫ్ టీ. ఓకే, డన్. సరే, నాకు ఇక్కడ రెండు వచ్చినాయమ్మా. తీసుకుంటే నాకు ఐఎల్ ఆఫ్ టీ నానా Im సైన్ ఆఫ్ ఒమేగా టీ వచ్చిందమ్మా. నాకు విఎల్ ఆఫ్ టీ ఎలా వచ్చిందంటే Vm కాస్ ఆఫ్ ఒమేగా టీ వచ్చింది. నేను కాస్ని సైన్లో రాసుకుంటేనా, కాస్ని సైన్లో రాసుకుందాం అనుకుంటున్నాను ఏమా, ప్లస్ 90. అంటే నేను సైన్ రిఫరెన్స్ తీసుకొని రాస్తే నాకు ఇలా వచ్చింది అమ్మ. దిస్ ఈజ్ ద కరెంట్ వేవ్ ఫామ్, దిస్ ఈజ్ ద వోల్టేజ్ వేవ్ ఫామ్. నన్ను ఇక్కడే అబ్జర్వ్ చేయండి అమ్మా. కరెంట్ వేవ్ ఫామ్ ప్లస్ 0 degreesలో ఉంది, వోల్టేజ్ వేవ్ ఫామ్ ప్లస్ 90లో ఉంది. ఓకే, విచ్ వన్ ఈజ్ లీడింగ్? వోల్టేజ్ లీడింగ్, అవునా? అంటే ఇండక్టర్ తీసుకుంటేనా వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై వాట్ యాంగిల్ నానా 90 degrees. ఆర్ నేను వోల్టేజ్ని రిఫరెన్స్ తీసుకుంటే కరెంట్ ఈజ్ లాగింగ్ బై వాట్ యాంగిల్ 90 degrees. రాయండి అమ్మా. In an ideal inductor, voltage leads current. In an ideal inductor, voltage leads current by 90 degrees. In an ideal inductor, voltage leads current by 90 degrees. In an ideal inductor, voltage leads current by 90 degrees. Or current lags the voltage by 90 degrees. Current lags the voltage by 90 degrees. Current lags the voltage by 90 degrees. Okay na? Right. Nanu ikkade nenu wave forms kuda represent chestanamma. నాకు కరెంట్ వేవ్ ఫామ్ ఏమో 90 degrees లా వచ్చిందన్న, 0 degrees కరెంట్ వేవ్ ఫామ్. ఓకే, ఇలా కరెంట్ వేవ్ ఫామ్ వచ్చిందన్న. నాన్న వోల్టేజ్ వేవ్ ఫామ్ చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా? వోల్టేజ్ వేవ్ ఫామ్ కాస్లో ఉంది, అవునా? కాస్. కొద్దిగా నేను ఎక్సెల్ మ్యాగ్నెట్ ఎక్కువ అనుకుంటే ఇది నాది. ఓకే, నాకు ఎలా ఉందంటే వేవ్ ఫామ్ ఇలా వచ్చిందన్న. నోటీస్ హియర్, కొద్ది మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ అనుకుంటున్నాను అంతే. ఓకే నాన్న, ఇక్కడ రెడ్ వేవ్ ఫామ్ అవుట్ చూపించాను, బ్లాక్ వేవ్ ఫామ్ అవుట్ చూపించాను, కనిపిస్తుందా? ఊరికి నేను ఎక్సెల్ గ్రేటర్ దెన్ 1 అని తీసుకున్నానమ్మా. ఎక్సెల్ గ్రేటర్ దెన్ 1. ఒకవేళ ఎక్సెల్ ఈక్వల్ టు 1 తీసుకుంటేనా Vm ఈక్వల్ టు Im, రెండు ఒకటే వేవ్ ఫామ్. అంటే ఇది హైట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది సార్ నా, రెడ్ కలర్ కూడా యాంప్లిట్యూడ్ ఇక్కడికి వచ్చేసింది అమ్మా. ఇక్కడ నోటీస్ హియర్, ఇది నా చెప్పండి అమ్మా, రెడ్ కలర్ ఇది రిఫరెన్స్ తీసుకుంటే రెడ్ కలర్ లీడింగా, బ్లాక్ కలర్ లీడింగా? రెడ్ లీడింగ్. ఓకే నాన్న, ఇది 0, ఇది 180, ఇది మధ్యలో ఉంది 90 degrees, అవునా? లీడింగ్ బై వాట్ యాంగిల్? లీడింగ్ ఇక్కడేమో -90 దగ్గర రాసానమ్మా. లీడింగ్ బై వాట్ యాంగిల్? 90 degrees. 90 degrees అంటే ఇది కరెంట్ నాన్న, ఇదేమో వోల్టేజ్ వేవ్ ఫామ్. చెప్పండి అమ్మా, వోల్టేజ్ లీడింగా, కరెంట్ లీడింగా? వోల్టేజ్ లీడ్ బై వాట్ యాంగిల్? 90 degrees. ఆర్ నేను వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకుంటే కరెంట్ లాగింగ్ బై వాట్ యాంగిల్? 90 degrees. అర్థమైందా? ఓకే, రైట్. సరే,
సరే నాన్న వినండి అమ్మా, దట్స్ ఆల్. సరే నాన్న ఇన్స్టంటేనియస్ పవర్ చెప్పండి అమ్మా. ఇన్స్టంటేనియస్ పవర్ నాన్న టెల్ మీ నాన్న, ఇన్స్టంటేనియస్ పవర్ చెప్పండి. PL ఆఫ్ టీ అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంటేనా? ఓకే, వాట్ ఈస్ VL ఆఫ్ టీ? వాట్ ఈస్ VL? VM cos of omega t. What is IL nana? IM sin of omega t. Okay, this is VM IM sin omega t into cos omega t. Yes or no? Okay, nana ikkada divide by 2 into 2 chesanamma. What is 2 sin theta cos theta? Emma sin 2 theta, sin of 2 into omega t. Yes or no? Okay, this is the instantaneous power nana, PL of t ila vachindi. Okay, now tell me what is average power? P average. P average I cheppandi. 1 by 2 pi integral 0 to 2 pi that PL of t d omega t vachindamma. Cheppandi ana enta? 1 by 2 pi integral 0 to 2 pi Vm Im by 2 sin 2 omega t d omega t. Okay, this is 1 by 2 pi Vm Im by 2. ఓకే, ఇంటిగ్రల్ 0 to 2 pi చెప్పా మనకు తెలుసు. సైన్ 2 omega t ని ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది? రైటే, అంత వాల్యూ చెప్పేసి డైరెక్ట్గా చేశాం కదమ్మా. ఎంతమ్మా? 0 చేశాం కదా, అన్నీ చేశాం కదా పొద్దున. ఓకే, అంటే నేను ఏంటమ్మా చేయమంటే చేస్తానన్న, టైం వేస్ట్ ఎందుకు? అందుకే పొద్దున రిజల్ట్స్ మన దగ్గర 6 రిజల్ట్స్ ఉన్నాయి. సైన్ని 0 to 2 pi చేసినా జీరోనే, కాస్ట్ని 0 to 2 pi చేసినా జీరోనే, సైన్ 2 piని 2 omega tని కూడా 0 to 2 pi చేసినా జీరోనే, కాస్ 2 omega tని 0 to 2 pi చేసినా జీరోనే, సైన్ 2 omega tని 0 to pi చేసినా జీరోనే. ఓకే, ఇది 0 వచ్చేసింది. నాన్న వాట్ ఇస్ P యావరేజ్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? P యావరేజ్ ఎంత? 0 0 0. ఓకే అమ్మా, వాట్ ఇట్ ఇంప్లయింగ్? ఏం ఇంప్లాయిడ్ ఇక్కడ చూస్తే నాకు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇది ఒమేగా టీ, నేను P ఆఫ్ టీ PL ఆఫ్ టీని నేను ప్లాట్ చేశాను అనుకోనా. హౌ దట్ PL ఆఫ్ టీ చూస్తే ఇలా వచ్చింది. PL ఆఫ్ టీ ఇది 0, ఇది పై, ఇది 2 pi, 0 pi by 2. ఓకే, దిస్ ఈస్ పై, దిస్ ఈస్ 3 pi by 2, దిస్ ఈస్ 2 pi. నానా యాక్చువల్గా వోల్టేజ్ వేవ్ ఫామ్ అమ్మా. సరే చూడండి నాన్న, నోటీస్ హియర్, నోటీస్ హియర్. 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను నాన్న. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి అమ్మ. ఇది వచ్చింది 2 omega t ఒమేగా టీయా? 2 omega t. మన నాన్న ఈ కరెంటు వోల్టేజ్ తీసుకుంటే ఎలా ఉన్నాయి? ఒమేగా టీ లాగా ఉన్నాయి. ఎస్ఆర్నా? అంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పవర్ వేవ్ ఫామ్? 2. ఇండియాలో అయితే ఎంత పవర్ వేవ్ ఫామ్ అడుగుతున్నా? 100 Hz వచ్చింది, డబల్ వచ్చింది కదా. ఎస్ఆర్నా? విడిగా ఇండియాలో ఒమేగా ఎంత అంటే 50 Hz అని చెప్తాం, ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పవర్ వేవ్ ఫామ్ నాన్న? ఇక్కడ 2 times f వచ్చింది. 2 omega అంటే 2 pi f రాస్తారు కదా, డబల్ అయిపోయింది, 100 Hz. ఓకే రైట్. ఇంకొకటి నాన్న, అది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పవర్ వేవ్ ఫామ్? డబల్ ద వోల్టేజ్ ఆర్ డబల్ ద కరెంట్? ఒకటి. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి, యావరేజ్ పవర్ గురించి మాట్లాడితే 0 ఎందుకు వచ్చింది? దిస్ ఇస్ ద పవర్ వేవ్ ఫామ్, ఇలా వచ్చిందమ్మా. చూడండి అమ్మా, Vm Im by 2 sin 2 omega t. ఇక్కడ నోటీస్ హియర్, ఈ పాజిటివ్ వేవ్ ఫామ్లో ఏం చేస్తుంది? ఇండక్టర్ ఆ ఇండక్టర్ ఏం చేస్తుందంటే పాజిటివ్ వేవ్ ఫామ్లో వాట్ ఈస్ దట్ ఇంప్లాయిస్? ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. ఈ నెగిటివ్ వేవ్ ఫామ్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ బ్యాక్ టు ద సోర్స్. అర్థమైందా? అంటే ఈ కంప్లీట్ సైకిల్ 0 to 2 pi తీసుకున్నాను అనుకున్నాను. అంటే ఇక్కడ పవర్ వేవ్ ఫామ్ డబల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి టేకింగ్ ఎనర్జీ గివింగ్ బ్యాక్, టేకింగ్ ఎనర్జీ గివింగ్ బ్యాక్. కంప్లీట్ సైకిల్ తీసుకుంటున్నా వాట్ ఇస్ ద నెట్ ఎనర్జీ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్ అమ్మా? 0. అదేనా యావరేజ్ పవర్ 0 అంటే అర్థం అది. కెపాసిటర్ కూడా అదే చేస్తుంది. ఓకే అమ్మా, దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఒకసారి ఆగండి, మనకి ఇదంతా తెలియదు నాన్న. నోటీస్ హియర్, ఏం తెలియదు. వోల్టేజ్ తెలుసు, కరెంట్, రెండు మల్టిప్లై చేస్తే పవర్ అయినా వచ్చేది. ఓకే వినండి అమ్మా, స్టాప్.
నాన్న ఇక్కడ ఒక వేవ్ ఫామ్ 0 అయిపోయింది అనుకో, పవర్ ఏమైపోయింది 0. ఇక్కడ 0 ఒక వేవ్ ఫామ్, ఇది వేవ్ ఫామ్ 0, ఇక్కడ వేవ్ ఫామ్ 0, వేవ్ ఫామ్ 0, వేవ్ ఫామ్ 0, 0 ఇలా వచ్చింది ఇస్తాను. ఓకే, నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి అమ్మ, ఇది ఇక్కడ వేవ్ ఫామ్ బ్లూ వేవ్ ఫామ్, ఈ మధ్యలో చూడండి అమ్మ పాజిటివ్ ఉంది, బ్లాక్ వేవ్ ఫామ్ కూడా పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమొస్తుంది, పాజిటివ్ వచ్చింది. నేను చేస్తే నాకు ఇలా పాజిటివ్ వచ్చింది. ఓకే నాన్న ఇక్కడ ఈ మధ్యలో చూడండి, ఈ మధ్యలో ఓకే వన్ ఆఫ్ ద వేవ్ ఫామ్ 0 అయిపోతే 0నే. ఇదేమో బ్లూ కలర్ పాజిటివ్ ఉంది, బ్లాక్ కలర్ ఏమో నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్, నాకు ఇలా వచ్చింది నాన్న, ఇలా వచ్చింది. నెక్స్ట్ నాన్న ఈ మధ్యలో చూడండి, ఇది బ్లూ నెగిటివే, బ్లాక్ కూడా నెగిటివే, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, ఇలా వచ్చింది. ఓకే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ నెగిటివ్. ఓకే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ నాన్న, పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ నెగిటివ్. అమ్మ అర్థమైందా? వేవ్ ఫామ్, పవర్ వేవ్ ఫామ్ ఏం తెలియదు నాన్న, ఈ అనాలిసిస్ అంతా తెలియదు నాకు. విడివిడిగా పవర్ వోల్టేజ్ కరెంట్ తెలిస్తే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ తెలిస్తే పవర్ వేవ్ ఫామ్, అది చేస్తే ఇలా వచ్చింది. దీనికి యావరేజ్ సైన్ వేవ్ ఫామ్ లాగా కనిపిస్తుంది, యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 0 వచ్చేస్తుంది. ఓకే వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ యావరేజ్ పవర్ ఈక్వల్ 0 అంటే ఇన్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇండక్టర్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇండక్టర్ గివింగ్ ఎనర్జీ బ్యాక్ టు ద సోర్స్. Therefore, net energy or power taken in a complete cycle nothing but 0. Right now, point. In the positive half cycle of the power waveform, in the positive half cycle of the power waveform, inductor takes energy from the source. In the positive half cycle of the power waveform, in the positive half cycle of the power waveform, inductor takes energy from the source. Inductor takes energy from the source. And in the negative half cycle of the power waveform, in the negative half cycle of the power waveform, inductor give energy back to the source. Inductor gives energy back to the source. Inductor gives energy back to the source. Therefore the net energy, therefore the net energy or power, therefore the net energy or power taken in a complete cycle, therefore the net energy or power taken in a complete cycle is 0. Is 0. Is 0. ఓకే నేను ఒక క్వశ్చన్లు అడిగారు నాన్న, చూడమ్మా అందరు చూడండి ఒకసారి. కరెంట్, సమ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ అక్రాస్ ఎన్ ఇంపిడెన్స్ ఇచ్చారు. సమ్ కరెంట్ నాన్న 10 sin of omega t plus some 25 degrees ఏదో is the flowing across an impedance Z equal to 3 plus J4 ohms ఇచ్చారమ్మా. డిటర్మైన్ ద యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్ అని అడిగారు. రైట్ అమ్మా, క్వశ్చన్ రాసుకోండి ఒకసారి. an AC current I of t equal to, an alternating current I of t equal to 10 sin omega t plus 25 degrees is flowing across an impedance 3 plus J4 ohms. Is flowing across an impedance 3 plus J4 ohms. Determine the average power absorbed. Determine the average power absorbed. And cheppandam answer. Determine the average power absorbed. Very good answer. పెద్దగా
500 వచ్చిందా? ఎంత వచ్చిందమ్మా? నానా చాలు అయినా ఆన్సర్ చెప్పండి అమ్మా. 20 వాట్స్. $150. ఓకే 150యా? ఓకే. ఎవరికి 500 రాలేదా లేదా 250? రైట్, వెరీ గుడ్ అన్న. అదే పాయింట్ ఇక్కడ నోటీస్ చేయరు. ఇది ఎలా కనిపిస్తుంది అంటే అమ్మా, సంథింగ్ లైక్ R ప్లస్ J ఒమేగా L అలా కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ పార్ట్ మనకు ఒకటి తెలుసు. వాట్ ఈస్ ద పవర్ అబ్జార్బ్డ్ బై ఇండక్టర్? P యావరేజ్ ఎంత? 0. అసలు ఏం కన్సిడర్ చేయొద్దు, అసలు ఇండక్టర్ పార్ట్ కన్సిడర్ చేయొద్దు. యావరేజ్ పవర్ అబ్జార్బ్డ్ బై ఇండక్టర్ అన్న 0నే. ఓకే, దేర్ఫోర్ వాట్ ఈస్ ద P అబ్జార్బ్డ్ ఎంతనమ్మా? దెన్ చెప్పండి అమ్మా. IRMS స్క్వేర్ ఇంటూ R. ఓకే, వాట్ ఈస్ RMS వాల్యూ హియర్? 10/√2 హోల్ స్క్వేర్ ఇంటూ R 3. దిస్ ఈస్ 300/2. ఆన్సర్ నానా 150 వాట్స్. అమ్మా మీరు రాస్తున్న ఆన్సరు VAR రాసారా, VA రాసారా, W రాసారా? W. ఓకే, ట్రూ పవర్ వాట్స్లో ఆన్సర్ నా 150 వాట్స్ ఇస్ రైట్ ఆన్సర్. వాట్ ఇస్ యావరేజ్ పవర్ అబ్జర్వ్డ్ బై ది ఇండక్టివ్ పార్ట్ నానా? 0 వాట్స్. నేను రియాక్టివ్ పవర్ రాయట్లేదు, ట్రూ పవరే రాస్తున్నాను. ఓకే, ఓకే, ఓన్లీ రియల్ పార్ట్ తీసుకుంటాను. అర్థమైందా అమ్మా? ఇలాంటి క్వశ్చన్ కెపాసిటర్ కూడా అడిగినా కూడా ఆన్సర్ ఇదే. ఓకేనా? సరే. నా సేమ్ వే లెట్ us see this one అమ్మా. AC source connected across a capacitor. AC source connected across a capacitor చూద్దాం. When AC source connected across a capacitor na C farads ఇలా ఇచ్చారు. C farads. AC source connected across a capacitor C farads. చెప్పండి అమ్మా ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, ఎట్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం ఇలా తీసుకుంటే దిస్ ఇస్ ప్లస్ మైనస్ అనుకుంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ కూడా VC ఆఫ్ T ఇలా వచ్చింది. నానా ఇప్పుడు రైట్ నౌ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అమ్మా? ఇది ప్లస్ మైనస్ అనుకుంటే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ IC ఆఫ్ T. ఈ IC ఆఫ్ T ఇలా ఉంది కాబట్టి నా ఇట్ చార్జెస్ ఎస్ అన్న ప్లస్ మైనస్ VC ఆఫ్ T ఇలా వచ్చింది. నౌ VC ఆఫ్ T చెప్పేసాను డైరెక్ట్గా V ఆఫ్ T. ఓకే, దిస్ VC ఆఫ్ T ఈక్వల్ టు ఆ V ఆఫ్ T ఎంతమ్మా? Vm సైన్ ఆఫ్ ఒమేగా T. ఓకే, నా వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్కి కరెంట్ త్రూ కెపాసిటర్కి వాట్ ఇస్ రిలేషన్ అమ్మా? ICకి VCకి. IC ఈక్వల్ టు CdVC/dt. IC ఆఫ్ T ఈక్వల్ టు CdVC/dt. ఓకే, Cd/dt ఆఫ్ వాట్ ఈస్ VC ఆఫ్ T? Vm సైన్ ఆఫ్ ఒమేగా T. ఓకే, Vm సైన్ ఆఫ్ ఒమేగా T. చెప్పండి నాన్న. Therefore, what is IC of T? This IC of T equal to C into what is differentiation of sine nana? Differentiation of sine. Differentiation is cos. Okay, omega into cos of omega T. ఇది ఎలా వచ్చిందంటే Vm into omega C cos of omega T లా ఉంది. ఎస్తాను? ఓకే, దీన్ని నాన్న నేను కావాలంటే ఇలా రాసుకుంటానమ్మా. 1/omega C రాసుకోవచ్చా? ఎసాను ఒమేగా ఇంటూ సిని 1/omega C రాసుకుంటాను. ఓకే, ఆర్ ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ బై సంథింగ్ ఎల్స్. XCతో రీప్లేస్ చేశాను ఒమేగా T, వేర్ XC వాట్ ఈస్ XC నానా? 1/omega C. ఓకే, దిస్ ఈజ్ IC ఆఫ్ T. దేర్ఫోర్ ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ Vm/XCని కూడా అమ్మ IMతో రీప్లేస్ చేస్తున్నాను. కాస్ ఆఫ్ ఒమేగా T, where this Im nothing but Vm/XC. Okay, then ma ikkade VC of T. What is VC of T we got here? Vm sin of omega T plus 0 degrees. What is IC of T we got here?
Im cos of omega t. నాన్న కాస్ని సైన్లో ఎక్స్ప్రెస్ చేయండి అమ్మా. సైన్ ఒమేగా టీ ప్లస్ కాస్ని సైన్లో ఎక్స్ప్రెస్ చేస్తే నాన్న -90 degrees. ఓకే, దిస్ ఈజ్ ఐసీ ఆఫ్ టీ. కాస్ని సైన్లో రాయండి. ఏమొస్తుంది చెప్పండి? +90 degrees. కాస్ని సైన్లో రాయండి. సైన్ని కాస్ట్లో రాసేటప్పుడు -90. ఓకే, కాస్ని సైన్లో రాస్తున్నాం, సైన్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను, +90 degrees యాడ్ చేసాను. ఓకే నాన్న, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఏమో ఎట్ అన్ యాంగిల్ 0, కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఏమో ఎట్ అన్ యాంగిల్ +90 వచ్చింది. ఇప్పుడు చూసి చెప్పండి అమ్మా, విచ్ ఈజ్ లీడింగ్? Current is leading the voltage by 90 degrees. Right now, in a capacitor, in an ideal capacitor, current leads the voltage by 90 degrees. In an ideal capacitor, current leads the voltage by 90 degrees. In an ideal capacitor, current leads the voltage by 90 degrees. Or చెప్పండి, వోల్టేజ్తో నేను మాట్లాడితే వోల్టేజ్ lags the current by 90 degrees. Voltage lags the current by 90 degrees. That's my voltage waveform. This is my current waveform. Okay, voltage leads by 90 degrees, లేదా current lagging by 90 degrees. ఓకే, సరే అమ్మ. ఇక్కడ కూడా నాన్న యావరేజ్ పవర్ని క్యాలిక్యులేట్ చేస్తే చెప్పండి అమ్మ, ఇన్స్టంటేనియస్ పవర్ చెప్పేసేయండి. ఇన్స్టంటేనియస్ పవర్ త్వరగా. PC of t, చెప్పేసేయండి. VC of t into IC of t. What is the PC of t? VC of t nana? Vm sin of omega t. What is this IC of t? Im cos of omega t. Okay, then this is nothing but Vm Im sin omega t cos omega t వచ్చింది. వెరీ గుడ్. ఇది by 2 into 2 చేశాను. ఓకే, what is 2 sin theta cos theta? sin 2 theta. Vm Im by 2 sin 2 theta. Very good. This is PC of t. చెప్పనా ఏమా? ఓకే ఓకే, అలా రాసేనా? సరే 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 సరేలే. ఓకే, సైన్ వేవ్ ఫామ్, ఇది కాస్ వేవ్ ఫామ్ కదా, ఐసీ ఆఫ్ టీ. సరే సరేలే. ఓకే, ఇది ఒమేగా టీ. అమ్మ వోల్టేజ్ ఏమో సైన్ లాగా వచ్చింది అన్న. ఓకే, దిస్ ఈస్ VC ఆఫ్ టీ. కరెంట్ ఏమో కరెంట్. ఓకే, IC ఆఫ్ టీ. Okay, this is IC of t. Current leads the voltage by 90 degrees ఇలా వచ్చింది. ఓకే రైట్. ఇక్కడ కూడా నాన్న దిస్ ఇస్ PC of t, దిస్ ఇస్ అ PC of t. దెన్ యావరేజ్ పవర్ నాన్న, వాట్ ఇస్ P యావరేజ్? ఏమో చేస్తే చెప్పండి నాన్న. 1/2 pi 0 to 2 pi PC of t dt. చెప్పండి అమ్మా, d omega t, వాట్ ఇస్ వాల్యూ? 0. Average power absorbed in a complete cycle equal to 0. అమ్మా sin 2 omega t లాగా వచ్చింది కదా.
ఓకే నన్ను ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పవర్ వేవ్ ఫామ్ ఎలా ఉందమ్మా డబుల్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఎస్ సార్ ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వోల్టేజ్ ఎంత 50 హెచ్ ఎఫ్ అప్పుడు పవర్ వేవ్ ఫామ్ ఎంత నాన్న 100 హెచ్ ఓకే 100 సరే ఫినిష్డ్ ఎవ్రీవన్ అమ్మ ఇందాక మనం కొన్ని మాట్లాడుకున్నాం ఏంటిది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని పోలార్ ఫామ్ అని రెక్టాంగులర్ ఫామ్ అని ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కానీ పోలార్ ఫామ్ ఎప్పుడు వాడమని చెప్పాను మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ టూ ఫేజెస్ ఉన్నప్పుడు మాట్లాడమని చెప్పాను అలాగేనా రెక్టాంగులర్ ఫామ్ ఎప్పుడు వాడమని చెప్పానమ్మా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫేజెస్ చేసేటప్పుడు మాట్లాడమని చెప్పాను ఓకే నన్ను ఒక్కసారి అమ్మ నోటీస్ చేయరు నన్ను అందరు ఒకసారి అయ్యి రాస్తున్నానమ్మా మళ్ళీ కన్వర్షన్ రాస్తున్నాను మనం బాగా ఫ్రీక్వెంట్గా వాడే కన్వర్షన్స్ చెప్తున్నాను నేను ఒక్కసారి నాకు చెప్పండి 180 యాంగిల్ తీటా అంటే ఇది ఏ ఫాము పోలార్ ఫామ్ దీనే 1 × e⁻ j తీటా రాసుకోవచ్చా ఇదే ఫాము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీనే 1 × cos తీటా ప్లస్ j sin తీటా ఇదే ఫామ్ నానా రెక్టాంగులర్ ఫామ్ పోలార్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రెక్టాంగులర్ ఫామ్ ఈ రెండు ఫామ్స్ ఒకటే నాన్న ఆ రెండు ఒకటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అయినా యూ డూ లైక్ దిస్ నాన్న నాకు ఒకసారి చెప్పండి వాట్ ఈస్ 180 యాంగిల్ 0 దీంట్లో చెప్పేసేయండి 1 × cos 0 ప్లస్ j sin 0 ఎంత 1 ఓకే 1 వాట్ ఈస్ 180 యాంగిల్ 90 cos 90 0 sin 90 నానా 1 అంటే ఇది j ఓకే వాట్ ఈస్ 180 యాంగిల్ 180 డిగ్రీస్ cos 180 -1 sin 180 నానా 0 -1 ఓకే నానా ఇది 180 యాంగిల్ 360 అన్నా అదే 180 యాంగిల్ -270 డిగ్రీస్ అన్నా ఒకటే 180 యాంగిల్ -180 అన్నా ఒకటే ఇదే ఓకే వాట్ ఈస్ 180 యాంగిల్ 270 చెప్పండి అమ్మా 270 ఓకే cos 270 0 sin 270 నానా -1 ఇది -j ఇది 180 యాంగిల్ -90 డిగ్రీస్ అన్నా ఒకటేనమ్మా ఓకే 180 యాంగిల్ 360 నానా cos 360 1 sin 360 0 దిస్ ఈస్ 1 ఓకే ఇక్కడ రాసింది అదే 180 యాంగిల్ 0 అన్నా అదే అమ్మ ఒక్కసారి ఇక్కడ వినండి నన్ను ఇది 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ ఓకే 270 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఓకే అమ్మ ఇది 0 డిగ్రీస్ ఇది -90 డిగ్రీస్ ఇది -180 డిగ్రీస్ ఇది -270 డిగ్రీస్ ఇది -360 డిగ్రీస్ నేను ఇలా వెళ్తున్నాను అనుకో అమ్మ ఇలా వెళ్తున్నప్పుడు ఇది -90 -180 -270 డిగ్రీస్ ఇలా వస్తుంది నేను ఇలా వెళ్తేనా ఇది 90 180 ఓకే 360 ఇలా వస్తుంది కనిపించింది అందరికీ ఓకే మనం బాగా ఫ్రీక్వెంట్గా వాడిది నాన్న 180 యాంగిల్ 0 అంటే ఎంత అమ్మా 1 ఓకే 180 యాంగిల్ 90 అంటే ఎంత j ఓకే 180 యాంగిల్ -90 అంటే ఎంత -j ఈ బాగా ఫ్రీక్వెంట్గా వాడతాం నెక్స్ట్ -1 కనిపిస్తే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 180 అయినా రాసుకోవచ్చు -180 అయినా రాసుకోవచ్చు అమ్మా రైట్ తీసుకోవాలి నాకు మాత్రం ఫ్రీక్వెంట్గా j కనిపిస్తే నాకు దేంతో రాసేసుకోవచ్చు 180 యాంగిల్ 90 రాసేసుకోవచ్చు -j కనిపిస్తే అమ్మా 180 యాంగిల్ -90 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ బాగా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం ఓకే
ఆ కన్వర్షన్స్ బాగా కావాలి. చెప్తున్నాక జే అంటే చెప్పేసానమ్మా. జే 180 మైనస్ జే 180 లేదా 180 కనిపిస్తుంది, దట్ కెన్ బి రీప్లేస్ బై జే. 180 అయితే మైనస్ జే. -1 ఉందనుకోండి, 180 degrees అయినా 180 అయినా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇప్పుడు కాసేపు ఆఫ్టర్నూన్ ప్రాబ్లమ్స్ చేయించేటప్పుడు ఇవి వాడుతూ ఉంటాం. ఓకే, సరే నాన్న ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి రాయండి అమ్మా, ఇంపిడెన్స్ ఫేజర్ అని రాయండి. ఇంపిడెన్స్ ఫేజర్, ఇంపిడెన్స్ ఫేజర్ ఓకే అంటే జెడ్ గురించి మాట్లాడుతాం. ఈ ఇంపిడెన్స్ ఫేజర్ జెడ్ అంటేనా వోల్టేజ్ ఫేజర్ బై కరెంట్ ఫేజర్. క్యాపిటల్ లెటర్స్ అంటే ఫేజర్స్ అని. ఓకే, యూనిట్స్ నానా ఓమ్స్. ఇంపిడెన్స్ ఫేజర్. నెక్స్ట్ అడ్మిటెన్స్ ఫేజర్. అడ్మిటెన్స్ ఫేజర్. ఈ అడ్మిటెన్స్ ఫేజర్ వై అంటే కరెంట్ ఫేజర్ బై వోల్టేజ్ ఫేజర్ అమ్మ. యూనిట్స్ నానా మోస్. క్యాపిటల్ లెటర్స్ అంటేనా ఫేజర్స్ రాసామని. ఓకే, ఫేజర్స్ అంట. సరే ఒకసారి నాన్న ఫైనలైజ్ చేసేద్దాం. లెట్ us conclude this one. అమ్మ నాకు ఒక్కసారి ఏం చేస్తారంటే, ఇందాక మనం చెప్పుకున్నాయి ఏసీ సోర్స్ కనెక్టర్ అక్రాస్ రెసిస్టర్ డిస్కస్ చేశాం కదా. నాకు రిలేషన్స్ చెప్పండి అమ్మా. వాట్ ఇస్ విఆర్ ఆఫ్ టీ ఏమొచ్చింది చెప్పండి నాకు ఒకసారి. విఆర్ ఆఫ్ టీ విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ వచ్చింది. వాట్ ఇస్ ఐఆర్ ఆఫ్ టీ ఏమొచ్చిందన్నా? ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ వచ్చింది. వాట్ ఇస్ దిస్ ఐఎం ఏముంటమ్మా? విఎం బై ఆర్. ఓకే సరే, అలాగేనా నాకు ఇండక్టర్ కూడా చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ఐఎల్ ఆఫ్ టీ తీసుకున్నాం, ఏం తీసుకున్నాము? ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ తీసుకున్నాం. వాట్ ఈస్ ద విఎల్ ఆఫ్ టీ ఏమొచ్చింది మనకి? విఎం కాస్ ఆఫ్ ఒమేగా టీ వచ్చింది. ఎసాను వేర్ వాట్ ఈస్ ద ఐఎం అంటే ఏనా? లేదా విఎం, విఎం అంటే చెప్పండి. ఐఎం ఇంటూ ఎక్స్ఎల్. ఎసాను ఐఎం ఇంటూ ఎక్స్ఎల్. వైర్ ఎక్స్ఎల్ అంటే ఏంటి? ఒమేగా ఎల్ వచ్చింది. ఓకే, నా కెపాసిటీ తీసుకుంటే వాట్ ఇస్ ద వీసీ ఆఫ్ టీ ఏమొచ్చింది మనకి? వీసీ ఆఫ్ టీ నానా విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఓకే, దెన్ వాట్ ఇస్ ద ఐసీ ఆఫ్ టీ చెప్పండి నాన్న ఇక్కడ? ఐఎం కాస్ ఆఫ్ ఒమేగా టీ. అండ్ వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఐఎం నానా? విఎం బై ఎక్స్సి. వాట్ ఈస్ దిస్ ఎక్స్సి అంటే 1 బై ఒమేగా సి. ఓకే, నాకు కంక్లూడ్ చేస్తున్నాను. తీసుకోవాలి, నాతో పాటు తీసుకోవాలి మీరు కూడా. ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు నేను వీటిని ఫేజార్లో రాద్దాం అమ్మ. ఫేజార్ రిఫరెన్స్ చేద్దాం. ఓకే, సైన్ అయినా రిఫరెన్స్ తీసుకోండి, కాస్ అయినా రిఫరెన్స్ తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడు నేను సైన్ రిఫరెన్స్ తీసుకున్నాను అనుకో, సైన్ యాజ్ రిఫరెన్స్, సైన్ యాజ్ రిఫరెన్స్ తీసుకొని రాస్తున్నాను. ఓకే, now what is this capital VR phasor చెప్తారా? VM at an angle 0. ఎస్ ఆర్ నో? సైన్ ఒమేగా టీ ప్లస్ 0 కదా, సైన్ రిఫరెన్స్ తీసుకున్నాం కదా. ఓకే అమ్మ, మీరు కావాలంటేనా ఆర్ఎంఎస్ వాల్యూ అయితే ఏంటమ్మా ఇది? VM బై √2. వాట్ ఈస్ ఐఆర్ ఫేజర్ చెప్పండి? IM బై √2 at an angle 0. ఓకే, దీనికి కూడా నాన్న అమ్మ ఇప్పుడు నేను VL ఆఫ్ టీ కాస్ని సైన్లో రాసుకోవాలమ్మా. కాస్ని ప్లస్ 90 degrees. ఓకే నాన్న, ఆ విఎల్ ఆఫ్ టీని నేను రాసేటప్పుడు దిస్ విఎల్ ఆఫ్ టీ కెన్ బి రిటర్న్ యాజ్ నాన్న విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 90 degrees రాస్తాను. ఎస్ సార్ నన్ను చెప్పేసానమ్మా. దెన్ వాట్ ఈస్ దిస్ విఎల్ ఫేజర్? విఎం బై √2 at an angle 90 degrees. Now what is IL phasor? IM by √2 at an angle 0 degrees. Sin it. Okay.
సైన్ రిఫరెన్స్ తీసుకున్నాను సైన్ ఉంటే ఆర్ఎంఎస్ వాల్యూ అట్ అన్ యాంగిల్ చేసేయండి అంతే. ఓకే అమ్మ ఇక్కడ కూడా సైన్ యాజ్ రిఫరెన్స్ తీసుకున్నా కదా. ఐసీ ఆఫ్ టీ కాస్ట్లో ఉంది నాన్న, కాస్ట్లో ఉండదని నేను సైన్లో చెప్పండి. ఐసీ ఆఫ్ టీని ఎలా రాసుకోవచ్చు నా చెప్పండి అమ్మా. కాస్ట్ని సైన్లో రిప్రజెంట్ చేయాలి. ప్లస్ 90 degrees రాస్తున్నాను అంతే. ఓకే దెన్ టెల్ మీ వాట్ ఈస్ VC phasor? VM at an angle 0. What is IC phasor? IM by root 2. Okay, RMS value తీసుకోండి by root 2 at an angle 90 degrees. ఓకే నేను ఇంపిడెన్స్ ఫేజర్ డిఫైన్ చేద్దామమ్మా. ఇంపిడెన్స్ ఫేజర్ డిఫైన్ చేయండి. వాట్ ఈస్ ZR ఫేజర్ చెప్పండి అమ్మా. ఇక్కడ VR by IR. ఓకే VR by IR. వాట్ ఈస్ VR హియర్? VM by root 2 at an angle 0 divided by IM by root 2 at an angle 0. Okay, this is nana VM by IM వచ్చింది. nana IM అంటే ఏంటమ్మా? IM అంటే ఏంటి? VM by R. ఓకే nana ఇక్కడ VM క్యాన్సిల్ అయిపోయింది nana. ఏం మిగిలింది? R. ఓకే దిస్ ఇస్ ZR ఈక్వల్ టు R ohms వచ్చింది. ZR ఈక్వల్ టు R ohms. ఓకే నాన్న ఇప్పుడు ZL ఫేజర్ తీసుకుంటే ZL ఫేజర్, దిస్ ZL ఫేజర్ నథింగ్ బట్ VL ఫేజర్ బై IL ఫేజర్. వాట్స్ VL? VM by root 2 at an angle 90 divided by IM by root 2 at an angle 0 degrees. ఓకే root 2 క్యాన్సిల్. ఓకే దిస్ ఈజ్ నాన్న ఎలా వచ్చిందంటే VM by IM at an angle 90 degrees వచ్చింది అమ్మ. అలాగే VMకి IMకి రిలేషన్ ఏంటి నాన్న? VM అంటే IM ఇంటూ ఎక్సెలేనా? IM ఇంటూ ఎక్సెల్ అట్ అన్ యాంగిల్ 90 డివైడ్ బై IM వచ్చింది అమ్మ. IM క్యాన్సిల్ అయిపోయింది అన్న. ఏం మిగిలిందన్న ఇక్కడ? ఎక్సెల్ అట్ అన్ యాంగిల్ 90 degrees వచ్చింది ZL. ఓకే నన్ను ఇందా చూసాం కదా 1 at an angle 90 అంటే ఎలా రాసుకోవచ్చు? J ఏమో ఎస్ ఆర్ నో అందరు నాన్న. ఓకే నాన్న దేర్ ఫోర్ దిస్ ZL నథింగ్ బట్ JXL. నన్ను ఎక్సెల్ అంటే ఏంటమ్మా? ఎక్సెల్ అన్నా ఒమేగా అన్నా ఒకటేనా? ఎక్సెల్ అన్నా ఒమేగా అన్నా ఒకటే కదా. సో మెనీ ఓమ్స్. ZC. If you take this ZC nothing but VC by IC. What is VC nana? VM by root 2 at an angle 0 divided by IM by root 2 at an angle 0 at an angle 90. Okay, therefore this is VM by IM nana denominator at an angle 90 undi nana paiki velte emaidamma ema minus 90 ayindi. Okay, this is VM by IM at an angle minus 90 ayindi. Okay, అలాగే నాన్న ఇక్కడ IM అంటే ఏంటి? IM అంటే ఏంటి నాన్న ఇక్కడ? VM by XC. VM by XC. VM క్యాన్సిల్. 1 by XC డినామినేటర్ పైకి వెళ్తే అమ్మా ఇంటూ XC అయింది. ఇంటూ XC at an angle minus 90. ఓకే నాన్న ఇక్కడ at an angle minus 90 అంటే ఏంటి? మైనస్ J. ఓకే therefore this ZC equal to minus J XC అన్నా మైనస్ J by ఒమేగా C అన్నా అమ్మ మైనస్ J పైన ఉంది నాన్న, కిందికి వెళ్ళిపోతే ఏమైంది? 1 by J అయిపోయింది. ఓకే దిస్ ఇట్స్ నథింగ్ బట్ 1 by J ఒమేగా C. సో మెనీ ఓమ్స్ అన్నీ ఒకటి నాన్న. ఇదే ప్రూఫ్ అమ్మా మీకు. ఎందుకు ఇండక్టర్ ఇంపిడెన్స్ ఎందుకు రాయాలి J ఒమేగా L అంటే ఇది అని ఎందుకు వచ్చినాయి? అన్నీ వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్స్ బట్టి వచ్చినాయి. లీడింగా లాగింగా, లీడింగ్ బై 90 లాగింగ్ బై 90 రాస్తున్నారు కదా, అక్కడ లీడింగ్ లాగింగ్ ఎట్ అన్ యాంగిల్ 90 కానీ ఎట్ అన్ యాంగిల్ minus 90 రాసినప్పుడు ఆ J అనే టర్మ్ అక్కడి నుంచి వచ్చింది. వినండి అమ్మా ఒకసారి ఆగండి. స్టాప్. నోటీస్ హియర్ అందరూ నోటీస్ హియర్. నాన్న ఇంపిడెన్స్ తీసుకుంటే వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలిస్తే హౌ టు రైట్ ఇంపిడెన్స్ నాన్న? వోల్టేజ్ బై కరెంట్. రెసిస్టర్ తీసుకున్నాను. వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి? ఇన్ ఫేజ్లో ఉంటాయి. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. అందుకే మా 0 degrees. అంటే మీకేమొచ్చింది? ఓన్లీ రియల్ టర్మే వచ్చింది. అంటే ఓన్లీ ఆరే వచ్చింది. నెక్స్ట్ నాన్న
ఇండక్టర్ తీసుకున్నానమ్మా, వోల్టేజ్ బై కరెంట్ రాస్తున్నాను. ఇండక్టర్లో కరెంట్ లీడ్సా ల్యాక్సా? ల్యాక్స్ అమ్మా. డినామినేటర్ ల్యాక్స్ వచ్చింది, ల్యాక్స్ బై 90 కదా. కింద అట్ అన్ యాంగిల్ -90, పైకి వెళ్తే ఏమైంది? +90 ఉంది. +90 అంటే ఏ టర్మ్ వస్తుంది మనకి? జే అనే టర్మ్ వస్తుంది. దానివల్ల వచ్చిన టర్మ్ జే. ఓకేనా? ఆ జే ప్లస్ జే ఒమేగా ఎల్ లాగా వచ్చింది. కెపాసిటీ తీసుకుంటే నాన్న వోల్టేజ్ కరెంట్ ఉన్నాయి, కరెంట్ లీడ్స్ అట్ అన్ యాంగిల్ +90 డినామినేటర్లో ఉంది. అందుకే మీరు కాబట్టి 1/J అని రాసుకోవచ్చు. లేదా దాన్ని జేని పైకి తీసుకెళ్ళాను, -J అలా -90. ఏమో అర్థమైందా? అలా వచ్చినాయి. మీరు ఎప్పుడైనా చెప్పాలన్నప్పుడు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఇలా మాట్లాడాలి, వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్తో మాట్లాడాలి ఎప్పుడైనా. అవి అంతే అని చెప్పద్దు. ఓకే, ఇలా వచ్చినాయి ఇంత. ఓకే, now we can stop here, we will continue in the afternoon amma. So let them take. Okay, nana I చాలా ఇంపార్టెంట్. I ఓకే, 1 at an angle 0 అంటే 0, లేదా 1 at an angle 360 అన్న 1a. ఓకే, యాంగిల్ 1 at an angle +90 అంటే j, 1 at an angle -90 అన్న -j. ఓకే, 1 at an angle 180 అన్న, 1 at an angle -180 అన్న -1. అది కూడా చెప్తాను, అది కూడా ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, చేద్దాం, మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం, 1 by 1 చేసుకుంటే వెళ్దాం నీట్గా. ఓకే, విల్ స్టాప్ హియర్, టేక్ ఏ లంచ్ బ్రేక్ ఫర్ 1 hour, విల్ కమ్ బ్యాక్ ఏమో.